వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ఏడాది జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఇవాళతో ముగిసింది. విశాఖపట్నంలో యాత్రని ముగించారు. ఎల్లుండి దానికి సంబంధించిన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ 226 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర 3128 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్ర ఎలా సాగింది, ఏ లక్ష్యాలను అధిగమించింది, ఎన్ని అవరోధాలను అధిగమించింది, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి దీనికి ఉన్న కంపారిజన్స్ కానీ లేకపోతే తేడాలు కానీ ఏంటి, ఇవన్నీ మనం చర్చిద్దాం. చర్చించే ముందు ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ నిన్న జరిగింది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ దాదాపు గంట సేపు పైగా చర్చలు జరిపారనేది మనకున్న కళ్ళ ముందు కనబడుతుంది. అయితే ఏం చర్చలు జరిగాయి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు. ఈ చర్చల్లో మనోహర్ గారు కూడా కొద్దిసేపు పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఎక్కువగా పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టే బయటకు వస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలు, వీటితో పాటు పొత్తుకు సంబంధించి చాలా కీలకమైన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, అసెంబ్లీ సీట్లు అయితే ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లో పోటీ చేయాలనుకుంటున్నారు, అలాగే పార్లమెంటుకు సంబంధించి ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేయాలనుకుంటోంది అనే రకమైన చర్చ కీలకంగా జరిగినట్టు చెప్తున్నారు. ఈ విషయంలో ఒక అవగాహన కూడా వచ్చేశారని, ఒక అంగీకారం కుదిరిందని కీలకమైన అంశంగా తెర మీదకి వస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినప్పుడు దాని మీద ఇరు పార్టీలు, అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కంక్లూజన్కి వచ్చినట్టే కనపడుతోంది. బీజేపీ కనుక ముందుకొస్తే, తనంతట తానుగా ముందుకొస్తే పొత్తుకి మన అభ్యంతరం ఏమి ఉండదు, కానీ అలాగని చెప్పి సవరదీయాలన్నా సాగదీయాలన్నా సాధ్యం కాదు అనే ఒక ఆలోచనతో వ్యక్తమైనట్టు చెప్తున్నారు. దీని మీద క్లారిటీ లేదు. అది రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి ఇరు పార్టీల నేతల నుంచి. అయితే బీజేపీ విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మాత్రం ఇప్పటికీ ఆమె అదే మాట చెప్తున్నారు, మేము జనసేనతో పొత్తులో ఉన్నామని. జనసేన టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు మేము జనసేనతో పొత్తులో ఉన్నాము అనంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జనసేన ఒక చెయ్యి ఇటు ఇవ్వరు కదా, మొత్తం కలిస్తే 3 చేతులు కలవాలి, లేకపోతే ఈ 2 చేతులు ఆ 2 చేతులు కలవాలి. సో ఈ రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. మరి ఈ కన్ఫ్యూజన్ని చివరికి ఎలా బద్దలు కొడతారో ఒక చర్చ ఉంది. బీజేపీ కూడా పొత్తులో ఉంటుంది, ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే చర్చ ఉన్న. మెజారిటీ చర్చ మాత్రం బీజేపీ ఉండకపోవచ్చు, ఇక బీజేపీతో కటీఫ్ అనేదే ఎక్కువగా కనబడుతుంది చర్చల్లో. మరి అది నిజమైన జనసేన కూడా అందుకు సిద్ధపడిందా? బీజేపీని కాకుండా తెలుగుదేశం అండ్ జనసేన 2 పార్టీలు కలిసి ముందుకెళ్లాలనుకుంటున్నాయా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఓవరాల్గా దీని మీద మనం చర్చించబోతున్నాం. తర్వాత లోకేష్ యువగళం పాదయాత్ర ఎలా సాగింది, ఆ నడక సాగినంత కాలం ఎలాంటి ఎత్తుపల్లాలు కానీ లేకపోతే ఎలాంటి అవరోధాలు కానీ ఎలాంటి అప్రజాస్వామిక చర్యలు కానీ మనం చూసాం అనే అంశాన్ని మనం చర్చిద్దాం. ముందుగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన భేటీ పైన మనం అయితే ఈ భేటీకి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఈ భేటీ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకమైన ఆందోళన లేకపోతే ఒక రకమైన కలవరం. మరి ఎందుకంటే మామూలుగా స్పందించవచ్చు తప్పులేదు, విమర్శించవచ్చు తప్పులేదు, కానీ దాని మీద ఫ్రస్ట్రేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఒక రకమైన సెటైరికల్ కామెంట్స్ వస్తాయి. కొంతమంది మంత్రులు చేసిన కామెంట్స్ అవి వారిలో ఉన్న ఒక కలవరపాటుని, ఒక తత్తరపాటుని బయట పెడుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ ఈ 2 పార్టీల క్యాడర్స్ నుంచి మాత్రం చాలా హర్షం అయితే వ్యక్తమవుతుంది. ఒక కంక్లూజన్ త్వరగా వచ్చింది, లేట్ కాకుండా త్వరగా రావడం వల్ల 2 పార్టీల మధ్య ఉన్న అవగాహన బలం ఇంకా బలపడుతుంది అనేది 2 పార్టీల మధ్య వస్తున్న
క్యాడర్లో వస్తున్న చర్చ. సో దీని మీద మనతో జనసేన సీనియర్ నేత అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. కాసేపట్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా కిరణ్ రాయల్ గారు, నిన్న జరిగిన ఈ భేటీ మీద ఏంటి అవుట్కమ్ ఏంటి సార్? మీకు ఏమేమి ప్రేక్షకులకి పెళ్ళని పెద్ద నమస్కారం సార్. శుభగలం శుభ పరిణామం. రాష్ట్రంలో ఏదైతే మనం ముందు నుంచి అనుకుంటున్నామో క్లైమాక్స్ స్టేజ్కి వచ్చేసినాం. ఇప్పుడు ఎలక్షన్ స్టేజ్ వచ్చేస్తాం, ఇంకా ఎలక్షన్ స్టేజ్కి వచ్చాం. ఇన్ని అడ్డంకులు సృష్టించినా వైసీపీ ఏదైతే జరగకూడదని రాష్ట్రంలో అనుకునిందో అదే జరిగింది. చివరికి జనసేన టీడీపీ పొత్తు జరగకూడదని చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తిట్టించడం, వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని తిట్టించడం, సోషల్ మీడియా వేదికలు కానీ రకరకాలుగా ఎన్ని చేసినా చివరికి నిన్న రాత్రితో ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు యువగలం ప్రోగ్రామ్కి 20వ తేదీకి కళ్యాణ్ గారు ఆహ్వానించారు. సార్ కూడా వస్తున్నారు రేపు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సభ మీదుగా ఎలా ఉంటుందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ముగ్గురు మునగాలంటారు, ఆ విధంగా ఆ సభ వేదిక ఉండబోతుంది. దానికి కళ్యాణ్ గారు కూడా రావడం, అక్కడ ఇప్పటికే జనసేనకు మాకందరూ కూడా మెసేజ్ ఇచ్చారు. అందరూ పాల్గొనాలి, ప్రతి ఒక్కరు జెండాలు ఎత్తుకుని అందరూ మనం పాల్గొనాలి, మన ఫ్లాగ్స్తో మనం చూపించాలి. అక్కడ జనసేన టీడీపీ బలం ఈ రాష్ట్రంలో ఒక ఎన్నికల శంకారావం లాగా ఉండాలని ఒక ఆలోచనతో ఉండబోతుందని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది. ఒక రకంగా శంకారావం అని అనుకోవాలి. ఎన్నికల శంకారావం మోగినట్టే ఉంది చూస్తుంటే. ఎందుకంటే ఆ భారీ ఏర్పాట్లు వైజాగ్ కేంద్రంగా, ఎందుకంటే మేము కూడా చాలా కార్యక్రమం వైజాగ్లో చేస్తాం ఈ మధ్యకాలంలో. ఒకే వేదిక పైన కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు ఒకే వేదిక మీద ఉంటే ఇంకా మనం అనుకునే వాళ్ళం జగన్మోహన్ రెడ్డికి నిద్రపోని రాత్రులు ఎన్నో ఉన్నాయనేసి. ఆ రాత్రి ఇల్లు నుంచి మొదలవుతుంది అనుకుంటా. 20వ తేదీ నుంచి జగన్మోహన్ నిద్రపోని రాత్రులు వస్తాయి అనుకుంటా సార్. ఒకటే అండి, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నా, మాకు మనం ఎన్ని సీట్లు తీసుకుంటున్నామని కాదు, ఎన్ని పోటీ చేసినా మనం ఒకటి కూడా మిస్ కాకుండా గెలవాలి. ఇది మా టార్గెట్. ఒక్కటి కూడా మనం మిస్ కాకుండా గెలవాలి, గెలిచే సీట్లు మనం తీసుకుందాం. ఆయన మొదటినే ఒకటి చెప్తున్నాడు, మన బలం ఉన్న చోట మనం పోటీ చేస్తున్నాం. ఊరికే అందరూ చెప్పారని చెప్పేసి అన్ని చోట్ల పోటీ చేసి ఇబ్బంది పడ్డం కన్నా మన బలం ఉన్న చోట మనం పోటీ చేస్తాం. ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి దించాలి, దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేద్దాం. ఒక మెట్టు కాదు, 100 మెట్లని దిగడానికి కూడా నేను ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర రాజధాని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నో చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో అనుకున్నాను. కాబట్టి ఈరోజు చివరిగా ఈ యొక్క పొత్తు ఖరారైంది. మంచి శుభపరిణామం. నాకు తెలిసి ఇంకొక 15-20 రోజుల్లో అభ్యర్థులు కూడా ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్టులో ఉంటాయి కాబట్టి ప్రకటించే అవకాశం ఉంది. కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటికీ జన సైనికులు అందరూ సిద్ధమయ్యారు. జన సైనికులందరూ కూడా స్టార్టింగ్ లో కొంతమంది అటు ఇటు ఉన్నా కూడా ఇప్పుడు ఫైనల్ గా అందరం ఒకటే, అధికారంలోకి రావాలి, మనం జగన్మోహన్ రెడ్డి దించాలి, ప్రజలకి ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న ఆలోచనతో అందరూ ఉన్నారు. కాబట్టి ఒకటే ప్రయత్నం, రాష్ట్రంలో జనసేన టీడీపీ అలయన్స్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరం కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయానికి ప్రకారమే మేమందరం కూడా అందరం ఎవరైతే శ్రేణులు అందరూ కూడా, టీడీపీ వాళ్ళు కూడా స్టార్టింగ్ కొంచెం ఆలోచించారు. కానీ అంటే ఇవన్నీ కొంచెం చూస్తుంటే ఎవరికైనా కొద్దిగా ఉంటాయి, అవన్నీ కూడా సెట్ చేసే ఆలోచన. ఎందుకంటే కళ్యాణ్ గారు మాతో ఆయన మాట్లాడితే మాకు కావాల్సిన ఆయన మాతో మాట్లాడతారు, మాకు తెలుసు. చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడతారు, ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడతారు. ఫైనల్గా ఏమంటే అధికారం రావాలి, మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలన దించాలి, రాష్ట్ర ప్రజలకు ఎదురు చేయాలి. ఈ 3 లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. కాబట్టి నిన్న మీటింగ్ కూడా మంచి శుభపరిణామం 1.5 గంట సేపు జరిగింది. త్వరలో ఈ యువగలం, ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ టార్గెట్ యువగలం ప్రోగ్రాం. ఇది అయిపోయినాక 2-3 రోజుల్లో మళ్ళీ ఒకసారి చంద్రబాబు గారు, లోకేష్ గారు, మనోహర్ గారు మళ్ళా కూర్చొని ఇంకా చాలా ఉన్నాయి సమావేశాలు. కాబట్టి మాకు సమాచారం అయితే అతి త్వరలో అభ్యర్థుల్ని అతి త్వరలో, ఎందుకంటే గతంలో కాకుండా అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఓకే, భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అన్న. భానుప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళేమో శిఖరాగ్ర సమావేశాలు పెడుతున్నారు, ఎన్నికల శంకారావం అంటున్నారు, మొత్తం పొత్తు, సీట్లు పంపకాలు కూడా ఎవరెన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు, ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా నిన్న మీటింగ్లో ఫైనల్ అయిపోయినాయని చెప్తున్నారు. ఒక పక్కేమో పురంధరేశ్వరి గారేమో మేము జనసేనతో పొత్తులో ఉన్నామని ఆవిడ అంటున్నారు. ఇది కొంత కన్ఫ్యూజింగ్గా లేదు మీ పార్టీ శ్రేణులకి? ఇదేంట్రా బాబు, మనమేమో జనసేనతో పొత్తు అని చెప్తున్నాం, జనసేన ఏమో అక్కడ ఆల్రెడీ
ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా జరిగిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఇంకేం లేదు. ఇంకా ఎలక్షనే మిగిలింది. మనవాడు ఇప్పుడు కిరణ్ కూడా శంకారావం ఊదేశాడు ఇప్పుడే. సో ఏంది ఈ కన్ఫ్యూజన్ ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ వంటి మిత్రులకి నమస్కారాలు. శంకారావం రాష్ట్ర ప్రజలు ఎప్పుడో ఊదేశారన్న. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల శంకారావాన్ని వారు ఏ రోజో మోగించడం జరిగింది. ఆ శబ్దానికి తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారికి మా మిత్రుడు కిరణ్ చెప్తున్నాడు ఎల్లు నుంచి నిద్ర రాదని. ఎప్పటి నుంచో నిద్ర పోవట్లా. ప్రజల సంకారానికి ఆ తాడేపల్లి ప్యాలెస్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది తన పదవి ఇంకా ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువ గంటలు ఉండదు, ఏ రోజైనా పదవి పోతుంది. ఆ భయంతో నేను గడుపుతున్నాడు. మేకపోతే గంభీరం ఉంటారు, మామూలుగా మనకు పాతకాలంలో సాగుతుంది. అట్లా వారు ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రజలు ఎప్పుడో శంకారావాన్ని పూరించడం జరిగింది. ఇంకా మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు కలిసారు. ఎస్, వారిద్దరూ మిత్రపక్షంగా ఉన్నారు. వారు కలిసి మాట్లాడుకునే దాంట్లో తప్పు లేదు. దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కానీ మా రాష్ట్ర అధ్యక్షురాలు ఈ రోజు కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ నేను వదిలేస్తున్నాను, భారతీయ జనతా పార్టీతో నాకు పొత్తు లేదని ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. కాబట్టి మా అధ్యక్షురాలు గారు కూడా ఈరోజు చెప్పడం జరిగింది, మేము పొత్తు జనంతో జనసేనతో ఉన్నాము అని చెప్పి. కాబట్టి దీంట్లో ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. మా జాతీయ పార్టీ ఈ పొత్తుల మీద నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆందోళన ఎవరికి లేదు. ఆందోళన ఎంత ఉంటుంది ఏంటి అది పక్కన పెడితే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ లేకపోతే ఒక రకమైన కన్ఫ్యూజన్ కూడా కాదండి, ఇది ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి. ఈ విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు కాదు భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి చెప్తున్నా. A = B, B = C అయినప్పుడు A = C అవ్వాలి కదా. మినిమం 2AB కూడా అవుతుంది కదా. 2AB కాదులే, 2AB కాదు, 2AB అవ్వదు అక్కడ. A = B అంటే జనసేన తెలుగుదేశం, జనసేన బీజేపీ. అప్పుడు టీడీపీ బీజేపీ కూడా అవ్వాలి కదా. అట్లా అవ్వడం లేదు. మీరు మొత్తం లెక్కలనే మార్చేస్తున్నారు, ఫార్ములాస్ నే మార్చేస్తున్నారు. ఈ జనసేన క్యాడర్ కి కొంత కన్ఫ్యూజన్ ఉంది. నా అనుమానం జనసేనకి ఏం కన్ఫ్యూజన్ లేదు. నా అనుమానం వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నట్టుగా కనపడుతుంది. బయటకు అర్థం కావట్లేదు. మాకు కూడా ఏం కన్ఫ్యూజన్ లేదన్నా. మా జాతీయ నాయకత్వం ఖచ్చితంగా దీని మీద ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర శాఖ జాతీయ నాయకత్వానికి అనుగుణంగా మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని దృష్ట్యా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీంట్లో నిన్న ఏ నిర్ణయం తీసుకుంటుంది, మంచి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి రాబో రోజుల్లో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఎవరో రాసుకోండి. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండరు. తాడేపల్లి ప్యాలెస్ ని ఖాళీ చేసి వారు ఎక్కడికి పోతారో తెలియదు, మాకైతే తెలియదు. వారు ఇక్కడ ఉంటే సంతోషం, ఇక ఎక్కడ ఉంటారో మాకు తెలీదు. కానీ ప్రజలు మాత్రం ఈ రోజు కూడా నేను ఢిల్లీ నుంచి దాదాపు వారం నుంచి ఈరోజు తిరుపతికి వస్తే ఉదయం నుంచి వార్డులో పర్యటిస్తుంటే ఎక్కడ పోయినా సరే శాపనార్థాలు, తిట్లు, ఏందన్నా ఈ ప్రభుత్వం. ఎందుకంటే మాది ప్రధాని మోడీ గారిది సంకల్ప యాత్ర జరుగుతోంది. అక్కడ వెళ్తే ప్రజలతో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటే బాధపడుతున్నారు. అసలు మీరు నమ్మరు, ఫీడ్బ్యాక్ లో ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, పక్కన చెప్తున్నారు, అన్న మీరు ఈ రోజు వింటున్నారు, మేము ఎప్పటి నుంచో వింటున్నాం ఈ ఫీడ్బ్యాక్. కాబట్టి మాకైతే నమ్మకం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద మాకు నమ్మకం లేదు. ప్రజలు ఆ విశ్వాసానికి రావడం జరిగింది. కాబట్టి ఈ పొత్తులు ఎత్తులు అంతా ఇంకా కొద్ది రోజుల్లో అన్ని మీకున్నటువంటి అనుమానాలు, ప్రజలకున్నటువంటి అనుమానాలు తొందరలోనే సమసిపోతాయని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఆ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కి మాత్రం మంచి రోజులు వస్తాయని చెప్పి మీ ద్వారానే తెలియజేసుకుంటున్నా. మంచి రోజులు వస్తాయనేది ఎట్లాగూ బయట కనపడతా ఉందిలే, క్లియర్ గానే కనపడుతూనే ఉంది. కాకపోతే ఆ మంచి రోజుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి ఉంటే మంచి రోజులు ఉండవు కదన్నా, జగన్మోహన్ రెడ్డి ఉంటే మంచి రోజులు ఉండవు కదా వెంకటకృష్ణ. కాబట్టి వారి పాలన ఉండదని చెప్పి గట్టి విశ్వాసంతో చెప్తున్నారు. రైట్. జీవిరెడ్డి గారు, నిన్నటి మీటింగ్ అవుట్కమ్ ఏంటి? అంటే పూర్తిగా మీరు చెప్పలేకపోవచ్చు కానీ కొంత స్మెల్ చేసే అవకాశం ఉంది కదా పార్టీ క్యాడర్గా. సో అవుట్కమ్ ఏంటి? జనసేన టీడీపీ పొత్తు అనేది ఇంకొక 4 అడుగులు ముందుకు పడింది. ఆల్మోస్ట్ సంపూర్ణమైనట్టుంది నిన్నటి మీటింగ్తో, అంతే కదా? అవును. బట్ బీజేపీ విషయంలో కన్ఫ్యూజన్ అలాగే ఉంది.
సో నిన్నటి మీటింగ్ అవుట్కమ్ ఏంటి, బీజేపీ విషయంలో ఏం జరగబోతుంది? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. అంటే నాకు తెలిసినంత వరకు కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లియర్గానే ఉన్నాము. ఇప్పుడు నిజంగానే ఆడేవాడు మెసేజ్ పెట్టినట్టు నాకేనా కన్ఫ్యూజన్? అంటే మీరు అన్నది సో ఏంటంటే ఒకటి ఇంతకుముందు కూడా గుర్తుంది, కిరణ్ రాయల్ గారు మేము ఇద్దరం స్వీట్స్ పంచుకున్నాం వేరే ఛానల్. బీజేపీ పెట్టలేదు కదా స్వీట్ ఆ రోజు? పెట్టలేదు. అర్థం ఏంటి? ఉంటే పెట్టేవాళ్ళు అడిగారు, బీజేపీ వాళ్ళు స్వీట్ పంపించి అడిగారు. నువ్వు తిరుపతిలో ఏం కథలు పడుతున్నావు నాకు తెలుసు. నువ్వు తిరుపతిలో బీజేపీ వాళ్ళని దగ్గరకు కూడా రావట్లేదు, నువ్వు వెళ్ళట్లేదు. ఆల్రెడీ లేదు లేదు తెలుసులేరా, భానుగారే చెప్పాడు నాతో. ఆ కిరణ్ రాయల్ అంతా సాలక చేసుకున్నాడు, మాట మాత్రం చెప్పట్లేదు మాకు అని ఆయనే అన్నాడు నాతో. కన్ఫ్యూజన్ అయితే వెరీ క్లియర్, కన్ఫ్యూజన్ ఏం లేదు వెంకటేష్ గారు. నిన్నటి మీటింగ్ అయితే మాకు పూర్తి వివరాలు అయితే అధికార ప్రతినిధులకు కానీ పార్టీలు అయితే చర్చించలేదు. బట్ మీరు అన్నట్టు కొంత సూచాయిగా మాకు తెలిసింది ఏంటంటే, ఒకటి నెంబర్ ఆఫ్ సీట్స్ విషయంలో కావచ్చు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, జనసేన టీడీపీ మధ్యలో ఎన్ని అనేది ఆ నెంబర్ బయటికి నేను చెప్పలేను కానీ, బట్ అదైతే కన్ఫామ్గా ఒక షేప్కి వచ్చింది ఒకటి. రెండోది వెరీ సూన్లో తక్కువ సమయంలో అది కూడా అనౌన్స్ చేస్తాం. ఏ నియోజకవర్గాలు ఎవరెవరు అభ్యర్థులు, ఎక్కడ జనసేన వారు ఉంటారు, ఎక్కడ టీడీపీ వారు ఉంటారు, ఎక్కడ జనసేన అభ్యర్థులు ఎంపీలకు ఉంటారు, ఎక్కడ టీడీపీ వాళ్ళు ఎంపీ అభ్యర్థులకు ఉంటారు అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దాదాపు నాకు తెలిసినంత వరకు మాకు ఇంటర్నల్ డిస్కషన్లో సంక్రాంతి కల్లా మొత్తం అయిపోవచ్చు. ఇది ఓవరాల్గా ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అనుకుంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో చాలామంది అనుకుంటుంది అంటే మీరు అన్నట్టుగానే బీజేపీతో పొత్తు ఉంటుందేమో అనేది కొంత ఉంది. అంటే నాకు తెలిసినంత వరకు నేను పార్టీలో డైలీ యాక్టివ్గా ఉంటాను కాబట్టి ఏ రోజు కూడా ఆ చర్చ అయితే రాలేదు. ఆ చర్చ అయితే ఎక్కడ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, శ్రీ నారా లోకేష్ గారు కావచ్చు, ఎక్కడ కూడా ఆ చర్చ అయితే ఎక్కడ రాలేదు. అంటే మనం బీజేపీతో వెళ్తున్నాం ఎంతసేపు ఉన్నా కూడా ఒకటే, ఎన్నిసార్లు చర్చలు నడిచినా మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పినా కూడా ఈ మధ్య ఎస్పెషలీ ఎక్కడ చిన్న గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ ప్రోగ్రాం చేసినా కూడా మీరు జనసేన వారిని కలుపుకొని వెళ్ళండి. బీజేపీని మాత్రం కలుపుకెళ్ళమలేదు కదా. నేను కలుపుకొని వెళ్ళమన్న వాళ్ళనే చెప్తున్నాను. రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు మాకు చెప్తుంది ఏంటి క్లియర్గా, ఒకటి ఏంటంటే ఎక్కడ చెప్పినా కూడా జనసేన వాళ్ళని కలుపుకొని వెళ్ళండి. ఏది క్యాడర్ని, లీడర్స్ని కూడా ప్రతి మీటింగ్ కూడా ఇన్వైట్ చేయండి. అది ఏ స్థాయిలో, గ్రామ స్థాయిలో జరగని, మండల స్థాయిలో జరగని, జిల్లా స్థాయిలో జరగని, ఆ విధంగా చెప్తున్నారు. జనసేనలో కూడా అటువంటిదే చెప్తున్నారు వాళ్ళు కూడా. మీరు టీడీపీ వాళ్ళు పిలిచిన మీటింగ్లకు వెళ్ళండి, మీరు మీటింగ్స్ పెట్టినా కూడా వాళ్ళని ఇన్వైట్ చేయండి, అది ఏ స్థాయిలో జరిగినా కూడా అని చెప్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమైనటువంటి ఘట్టం రేపు ఎల్లుండి 20వ తేదీన మీరు ఇందాక అన్నారు చూసావా శంకారావం అని, ఎగ్జాక్ట్లీ అది శంకారావమే. ఎన్నికల శంకారావం ఎల్లుండి 20వ తేదీ నుంచి పూరిస్తున్నాము. జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల శంకారావం పూరిస్తున్నాము. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. సో నేను ఏదో కొంచెం కాదు అది అని చెప్పారు, అది సరిగా ఇన్ఫర్మేషన్ లేక, బట్ ఈరోజు క్లారిటీ చెప్పడం జరిగింది. సో ఇది నేపథ్యం, పొత్తుల అంశం కావచ్చు, ఎలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, క్యాడర్ నుంచి లీడర్స్ వరకు ఎలా కలిసి పనిచేస్తున్నారు అనడానికి రేపు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎల్లుండి అటెండ్ అవ్వడంతో మీకు అర్థమైంది. ఇందాక వారు కళ్యాణ్ గారు చెప్పినట్టు కింది స్థాయిలో కూడా బ్రహ్మాండంగా, గ్రామ స్థాయిలో బ్రహ్మాండంగా ఫస్ట్లో కొంత ఉన్నది కానీ ప్రాబ్లం ఉంది, కానీ అటు టీడీపీ వైపు నుంచి ఉంది, కొంత జనసేన వైపు నుంచి కూడా ఉన్న మాట వాస్తవమే ఒక్కసారిగా అంటే కొంత, బట్ అది క్రమేణా ఇప్పుడు మొత్తం కలిసిపోయారు బ్రహ్మాండంగా. ఎక్కడ పోయినా కూడా కలిసి పనిచేస్తున్నారు. సో వాళ్ళకి టికెట్ వస్తేమో మనం చేయకూడదు, లేదా వీళ్ళకి టికెట్ వస్తేమో మనం చేయకూడదు అని అటువంటిది కూడా వదిలేశారు. క్లియర్గా ఏంటంటే ఇందాక వారు చెప్పినట్టు అధికారంలోకి రావాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దింపాలి, ఇదే నినాదంతో వర్క్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఇది వైసీపీ చేతులార చేసుకున్నది అంటాను. మమ్మల్ని కలపడం అనే దానికంటే కూడా అంత కక్ష, ఈరోజు మాకేదో రెండు పార్టీలకు ఉన్న కక్ష కాదు, వాళ్ళ స్వయంకృతాపరాధం ఏంటంటే ఇందాక అన్న చెప్పినట్టు ఎక్కడ పోయినా తిట్టేవాడు. నాకు తెలిసినంత వరకు నాకు ఒక 3 ప్రభుత్వాల నుంచి గమనిస్తున్నా, ఇంతగా అపఖ్యాతి మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇక గతంలో లేదు, గతంలో లేదు, భవిష్యత్తులో రాదు. అంటే వెంకటకృష్ణ గారు మనందరూ తెలుసు, అవతల ప్రత్యర్థుల మీద కోపాలు ఉంటాయి, పగలు ఉంటాయి, కానీ ఇంత ఈర్ష్యపడే వ్యక్తులను ఎక్కడ అసూయ, ఈర్ష్య, దేశమే కోపం ఓకే కొంతవరకు ఉండొచ్చు, కానీ ఇంత అసూయ
ఇంత ఈర్ష్యపడే వ్యక్తులు ఇంకా ప్రపంచంలో చూడము. ఇట్లా కిరణ్ రాయల్ గారు మంచి తెల్ల చొక్కేసుకుని టీవీలో కనపడి కూడా ఆడ ఓ అని ఏడుతారు కూర్చొని వైసీపీలు. కలర్ మార్చాలి దగ్గర అంటే కలర్ఫుల్ గా జీర్ణించుకోలేరు, ఆనందంగా నవ్వుతూ అలాంటి పరిస్థితిలో ఉంటే అది ఒక మా అంశంలో లేదు, జనాల అంశంలో కూడా అట్లా తయారయ్యారు. జనాలు పచ్చగొన్నా కూడా ఈ రోజు వాళ్ళు చూడలేని పరిస్థితి. నిన్నటి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు భేటీ అవుట్కమ్ ఏంటి అనే దాంతో పాటు ఇవాళ ముగుస్తున్న యోగళం పాదయాత్రకి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకి ఎలాంటి వేరియేషన్స్, ఎలాంటి డిఫరెన్సెస్, అంటే ఎలాంటి భేదాలు కనిపిస్తున్నాయి, ఎలా సాగాయి ఈ రెండు యాత్రలు, అప్పటికి ఇప్పుడు కొన్ని తేడా ఏంటి అంశాలు కూడా విశ్లేషించడానికి మనతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. రాజు గారు నమస్కారం అండి. నమస్తే అండి. రాజు గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి భేటీకి సంబంధించి మీ పార్టీలోనేమో కాస్త గడబిడ ఏదో మొదలైనట్టుంది. ఏదేదో కామెంట్లు సెటైరికల్గా, అంటే నేను అందుకే ముందే చెప్పాను, మీరు రాకముందు విమర్శించవచ్చు రాజకీయంగా, దాని మీద కామెంట్ చేయొచ్చు, కానీ ఈ సెటైరికల్గా కామెంట్స్ ఎప్పుడైతే వ్యంగ్యమైన కామెంట్స్ ఎప్పుడైతే మొదలైనాయో అవి భయాన్ని సూచిస్తాయి. సో అది ఎందుకు అంతగా మీ పార్టీలో ఉలికిపాటు ఎందుకు కనబడుతోంది? ఇప్పుడు దాకా మ్యాక్సిమం ఏదో కవరేజ్ ఇచ్చి ట్రై చేశారండి. ఇది వై నాట్ 175 ఇవన్నీ కూడా మాట్లాడారు. కానీ ఏదో దొంగ ఓట్లతో మేనేజ్ చేయాలని చూశారు. దొంగ ఓట్లు కూడా ప్రతిపక్షాలు కొంచెం అప్రమత్తమై మరి అది కూడా పట్టుకోవటం, మరి కేంద్ర ఎన్నికల కమిషన్ని 1-2 సార్లు కలవటం, వాళ్ళు కూడా ఇనీషియల్గా చూడనట్టున్నా మరి గట్టిగా చూడక తప్పని పరిస్థితి రావటం, మరి ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత అప్పుడు అసలు భయం పూర్తిగా ఇంకా బయటకు వచ్చింది. 80 చిల్లర మందిని తీసివేయటం, ఇంకొక 20-25 మందికి స్థానభ్రంశం కలిగించడం, ఈ జిల్లా ఉన్న ఆ జిల్లాలో, లేదంటే ఇక్కడ ఉన్న 4 కాన్స్టిట్యున్సీల అవతల, అంటే 4 కాన్స్టిట్యున్సీల అవతలకి వెళ్తే భలే కొత్తవాడు వచ్చాడు, ఎవడో మంచివాడు అని జనం అనుకుంటారని చెప్పి మావాడు ఎలా అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లా. మరి ఈ రకంగా ఈ విచిత్రమైన మార్పులన్నీ చేపట్టారు. ఓపెన్గా అందరు ఎమ్మెల్యేలు మాట్లాడుకునేది ఒకటే, అసలు మాకు సంబంధం ఏంట్రా బాబు, అసలు అది తీసుకున్న డెసిషన్కి, అంటే నేను వాడు అని అన్న మా ముఖ్యమంత్రి గారిని, కానీ వాళ్ళు అన్నది చెప్తున్నా, అసలు వాడు తీసుకున్న డెసిషన్కి మాకు సంబంధం ఏంటి? తీసుకున్న డెసిషన్లన్నీ అతను మట్టిలో కొట్టినా, శాండ్లో కొట్టినా, లిక్కర్లో కొట్టినా, ఇంకెక్కడ కొట్టినా అసలు మనకు అసలు సంబంధమే లేదు కదా. ఏదో ఒకటి అలా ఎవరికో తెలియకుండా ఏదో 4 రూపాయలు సంపాదించామనుకుంటే 4 రూపాయల్లో 3.30 తీసేసుకున్నారు కదా, ఇంకా ఎందుకు మనకు పడి ఏడుస్తున్నారు అని చెప్పి పాపం వీళ్ళు బాధపడుతున్న మాట వాస్తవం. బట్ టు బి వెరీ హానెస్ట్, హూఎవర్ ఈజ్ నాట్ గెటింగ్ టికెట్ దే ఆర్ ఆల్ హ్యాపీ. వాళ్ళేమి పైకి కుమిలిపోయినట్టు కనపడినంత కుమిలిపోట్ల, దే ఆర్ హ్యాపీ. వచ్చిన వాళ్ళు గతంలో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు నా రచ్చబండిలో కూడా చెప్పా, ఏదో అడ్వాన్సులు 30 కోట్లు మీరు ఇస్తే ఆ పైన ఎంతైనా నేను ఇస్తాను అన్నట్టుగా మాట్లాడారు. ఎవరో తెలియక 2-3 అమాయకులు 30 కాకపోయినా ఏదో 5-10 ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత పెద్ద స్థాయిలో ఒక్కడు కూడా ముందుకు రాకపోవటం, సో దాంతో వీళ్ళు స్టెప్ బై స్టెప్ గ్రాండ్ డిస్కౌంట్ సేల్, పండగ సేల్ ఆ టైప్లో మాట్లాడినప్పటికీ కూడా ఎవడో ముందుకు రాకపోవటం, ఇప్పుడు ఆల్మోస్ట్ 0 అడ్వాన్స్ ఆర్ 0 కమిట్మెంట్ ఫ్రమ్ ఎమ్మెల్యే స్టేజ్కి వచ్చినా కూడా మరి పెద్దగా స్పందన లేకపోవటం మా పార్టీ దివాలా కోరు తనాన్ని సూచిస్తుంది. మరింత క్లియర్గా తెలిసిపోయిన తర్వాత మరి నేరం నాది కాదు మా ఎమ్మెల్యేలది అని తోసివేయటం మ్యాక్సిమం ట్రై చేసాం, ఎమ్మెల్యేలకు చాలా చెడ్డ వచ్చింది, వాళ్ళు చాలా తప్పు చేశారు అని ఒక నెపాన్ని పక్కోడి మీదకి తోసేసి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందని నాకైతే సిన్సియర్గా అనిపిస్తుంది వెంకటకృష్ణ గారు. ఒకవేళ నిజంగా
మారిస్తే ఫలితం ఉండొచ్చు అని అనుకుంటే ముఖ్యమంత్రి గారే ఎస్ నా వలన తప్పు జరిగింది, నేను నా పాదయాత్రలో ఎన్నో చెప్పాను, మరి కానీ ఏది చేయలేకపోయాను, 99.5% చేయలేకపోయాను, సో కాబట్టి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి మరి ఆయనే తప్పుకుంటే మరి ఏమన్నా రిజల్ట్ మరి కోస్త బెటర్ అవుతుందేమో చూడాలి తప్ప యాజ్ ఇట్ ఈస్గా ఎమ్మెల్యేలని ఏమాత్రం సంబంధం లేని ముఖ్యమంత్రి పనితీరుకి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకి ఏనాడు 50% మంది కూడా 1-on-1 ఈ 4 సంవత్సరాల 9 మాసాల్లో ముఖ్యమంత్రిని పన్నెత్తి పలకరించని కన్నెత్తి చూడలేని పాపం ఈ ఎమ్మెల్యేలు వాళ్ళని స్కేప్ గోట్లు చేయటం చాలా అన్యాయం. వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారు. ఇవాళ మీ పేపర్లో కూడా వచ్చింది ఎంతమంది యాజ్ ఏ పర్సంటేజ్ పాపం ఆయన కంటి చూపుకు కూడా నోచుకోలేకపోయారు. ఏదో గుళ్ళో దేవుడికి నమస్కారం పెడితే దేవుడు ఎలాగా పలకరించలేడో అలాగే దేవుడు మాదిరే చూసుకోవాలన్నట్టుగా ఆయన బిహేవియర్ ఉందన్నారు. సో అసలు కనీసం ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు ఈయనతో కూడా చర్చించని ఎమ్మెల్యే మరి అతన్ని అసమర్థుడని చెప్పి నేను మార్చేస్తున్నాను, లేదు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన అపకీర్తికి కారణం ఈ ఎమ్మెల్యేలే అని చెప్పి తీసేయటం అది చాలా చాలా అది ఒక ఆస్పెక్ట్. అది ఒక ఆస్పెక్ట్ అయితే నిన్నటి భేటీ చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారి భేటీ అవుట్కమ్ ఏంటి అనే దాని మీద పొత్తు ఒక ఫైనల్ దీనికి వచ్చేసింది. పొత్తు ఎప్పుడో ఫైనల్ దీనికి వచ్చింది కానీ ఒక సంపూర్ణమైన అవగాహన కుదిరిపోయింది. ఇంకా సీట్ల సంఖ్య ఎవరేంటి ఎక్కడ ఇవన్నీ వచ్చినాయని చెప్పి చెప్తున్నారు. దీని అవుట్కమ్ ఏంటి అనేది ఆఖరి ఏది ఆశలకు కూడా పూర్తిగా నీళ్లు చల్లినట్టు అయిపోయింది. ఇంకా ఆశలన్నీ ఆవిరైపోయినాయి. మాకేదో మా పార్టీ వాళ్ళకి ఏంటంటే ఏదో ఆయన ఏదో మీటింగ్కి రానన్నాడు కదా, సో కాబట్టి దాన్ని ఏదన్నా కొంచెం అల్లరి చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. ఆయన వేరే షూటింగ్లు ఏదో కమిట్మెంట్లు మళ్ళీ రేపు నుంచి ఇంక పూర్తిగా జనారణ్యంలోనే ఉండాలి కాబట్టి ఆయన ఏదో కమిట్మెంట్స్ ఉన్నట్టున్నాయి. సో పనులు ఒత్తిడి ఉందన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు కలవటం మనం ఇంకా స్పీడప్ చేయాలి, ఎన్నికలు కూడా మరి 15 రోజులు 20 రోజుల ముందు అంటున్నారు, ముందు వచ్చేస్తాయంటున్నారు కాబట్టి ఆయన కూడా ఇంక ఇమీడియట్గా ఎస్ ఈ మీటింగ్తోనే మనం కలిసి తిరగటం అన్నది ప్రారంభించాలని చెప్పి అనుకోవటం పూర్తిగా నా ప్రస్తుత పార్టీకి ఏమాత్రం మింగుడు పడని అంశం. అలాగే కలిసినప్పుడు ఎవరి బలాబలాలు ఏమిటి, మరి గతంలో ప్రజారాజ్యం ఉన్నప్పుడు కొన్ని స్థానాలు వచ్చినాయి, ఆ తర్వాత ఈ స్థానాలు రాకపోయినా ఈ వారాహి 1, 2, 3, 4ల్లో ఏ మేరకు బలం పుంజుకుంది. అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే అక్కడ మంచి పరిణామం నెగ్గటం ఇంపార్టెంట్. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, జనసేనకి ఎక్కువ సీట్లు ఉండొచ్చు, తెలుగుదేశానికి చాలా ఎక్కువ సీట్లు ఉండొచ్చు అన్నది కాదు. అక్కడ స్థానికంగా బలమైన నాయకుడు ఏ పార్టీకి ఉన్నాడు, అతని బలం ఎవరైతే గెలుస్తారు, అన్ని రకాలుగా అతని బలం ఎవరైతే గెలుస్తారు. ఇప్పుడు ఒకసారి ఇద్దరు కలిసి పోటీ చేసిన తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా ఒకటేనండి. ఏ ఎమ్మెల్యే ఈ జనసేన నెగ్గినా ఒకటే, తెలుగుదేశం నెగ్గినా ఒకటే, ఆ ఎమ్మెల్యే నెగ్గడం ఇంపార్టెంట్. అన్యాయంగా మనం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక ఎమ్మెల్యేను కూడా పెట్టకూడదు. ఇద్దరికి కలిపి 52-53% ఓట్లు ఉన్నది వెరీ క్లియర్. అందులో ఎటువంటి కన్ఫ్యూజను లేదు. అప్రతిహత విజయం సాధిస్తారంటలో ఎటువంటి డౌటు లేదు. కానీ ఆ ఓటు ట్రాన్స్ఫర్ ఒక పార్టీకి ఇచ్చి ఇంకో పార్టీకి ఇచ్చినప్పుడు ఆ ఓటు ట్రాన్స్ఫర్లో డెఫినెట్గా 15-20% తగ్గుతుంది. సో ఎక్కువ పర్సంటేజ్ ఉన్న చోట సీట్ ఇచ్చినప్పుడు తక్కువ పర్సంటేజ్లో 80% వచ్చినా కూడా ఇబ్బంది లేదు. తక్కువ పర్సంటేజ్ ఉన్న పార్టీకి ఒక దగ్గర తక్కువ పర్సంటేజ్ ఉంది, 10% ఉందనుకోండి, సపోజ్ 40% ఉన్న పార్టీలో 80% ఓటు ట్రాన్స్ఫర్ అయిందంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో అలాగా ఎక్కువ జనసేన బలం ఉన్న దగ్గర జనసేనకి, ఎక్కువ తెలుగుదేశం బలం ఉన్న దగ్గర తెలుగుదేశానికి, అలా
ఒక ప్రాతిపదికన గెలుపే సూత్రంగా అన్న ప్రాతిపదికన వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. దట్స్ ఎ వెరీ సెన్సిబుల్ డెసిషన్ ఫర్ బోత్ ద పార్టీస్. సో ఇది ఒక అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పకపోయినా ఆ నంబర్స్ కూడా ఏవో చెబుతున్నారు. సరే, ఇప్పుడు ఆ నంబర్స్ మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అఫీషియల్ గా వాళ్ళు చెప్పనప్పుడు అది ఏంటో తెలియనప్పుడు మనం చెప్పలేము. అనవసరం. నేను అనేది వెంకటకృష్ణ గారు, నెంబర్ ఎంతైనా కూడా అదే అంటున్నా, మీరు అన్నదే కరెక్ట్. నంబర్ అనేది ముఖ్యం కాదు ఇక్కడ. ఇప్పుడు సపోజ్ అలా కాదండి, సపోజ్ ఇప్పుడు నాకేదో పార్టీ ఉందండి, రఘు వెంకటకృష్ణ పార్టీ ఉందండి, ఒక్క సీట్ ఉన్నా నేను ఈక్వల్ భాగస్వామినే అంటున్నా నేను. అంతే కదా, నాకు ఒక పార్టీ ఉండి నాకు ఒక సీటే ఉన్నా కూడా నేను ఈక్వల్ భాగస్వామినే. అది ఎన్ని సీట్లు అన్నదే కాదు. అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి పోటీ చేయకుండా మద్దతు ప్రకటించిన కోదండరామ్ గారికి వాళ్ళ ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారని చెప్పట్లే. సాంబశివరావు కూడా, కోనమినేని సాంబశివరావు గారు అందులో కూటమిలో సభ్యుడే, అంతే కదా సాంబశివరావు కూడా. సో అక్కడ నెంబర్ ముఖ్యం. నేను అనేది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ ఏంటి అనే దాని మీద పెద్ద కన్ఫ్యూజన్ ఉంది రఘురామరాజు గారు. బీజేపీ ఇప్పుడు టీడీపీ జనసేన ఫిక్స్ అయిపోయింది, అనౌన్స్ అయిపోయింది, అలాగే బలే వాళ్ళు కలిసి ఎలా దీన్ని మనం పడగొట్టాలి ప్రభుత్వాన్ని వ్యూహరచన కూడా జరిగిపోతా ఉంది. పురంధరేశ్వర్ గారు, బీజేపీ నాయకులు, భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమంటారంటే మేము జనసేనతో పొత్తులో ఉన్నామంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా వీళ్ళ సేపు పట్టుకు తిరిగే, ఇది కాదు, వ్యవహారం కాదు కదా ఇది. దీనికి సంబంధించి ఏంటి? అదేనండి, అదే ఇప్పుడు ఏంటంటే ఏదైతే తెలుగుదేశం జనసేన ఆల్రెడీ ఇవాళతో నిన్న రాత్రితో మొత్తం కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయింది కదా. అండ్ జనసేనకి భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ అయిపోయింది కదా. అయిపోయింది కదా, ఫిక్స్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు పురంధరేశ్వర్ గారు మేము జనసేనతోనే కలిసి ఉన్నామన్నారు, మా భానుప్రకాష్ అన్న కూడా మేము జనసేనతోనే కలిసి ఉన్నామన్నారు. సో కాబట్టి జనసేన మధ్యలో ఓ పక్క తెలుగుదేశాన్ని హోల్డ్ చేసి ఇంకో పక్క భారతీయ జనతా పార్టీని హోల్డ్ చేసి కలిసి నడుద్దాం అని. ఇది పొలిటికల్. మామూలుగా వ్యక్తులైతే ఒక భర్తకు ఒక భార్య ఇలాంటివి ఉంటాయండి. ఇది ఒక కూటమి కాబట్టి ఆ కూటమికి మధ్యలో ఒక క్యాటలిస్ట్ లాగా డైరెక్ట్గా టాక్స్ అన్నీ పూర్తి అవ్వకుండా భారతీయ జనతా పార్టీ మేము తెలుగుదేశంతో ఉన్నామని చెప్పలేరు, తెలుగుదేశం నేను భారతీయ జనతా పార్టీతో ఉన్నామని చెప్పలేరు. సో మధ్యలో క్వశ్చన్గా ఎస్ మేము జనసేనతో ఉన్నాం అని తెలుగుదేశం, మేము జనసేన మాతో ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటే ఇంకా అర్థం కావట్లేదా? ముగ్గురు కలిసి ఉన్నట్టే, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అన్నారు కానీ ముగ్గురు కలిసి చెప్పింది నిజమే, మీరు అన్నారు కదా. కాదు ఇంకా అర్థం కావట్లేదా మీకు? ఇంకా అర్థం కావట్లేదా? ముగ్గురు కలిసి ఉన్నట్టే అన్నారు కదా మీరు అన్నదానికి భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. భానుప్రకాష్ రెడ్డి గారు ముగ్గురు కలిసి ఉన్నట్టే అంటున్నారు రాజు గారు. జీవీ రెడ్డి గారు మేము జనసేన కలిసి ఉన్నామని చెప్తారు అంతే. దాని అర్థం ముగ్గురు కలిసి ఉన్నారని నేను అంటున్నా. ఎలా అది ఏ లెక్కల ప్రకారం? నేను భారతీయ జనతా పార్టీ కాదు సార్, మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కాదు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్, ప్రస్తుతానికి ఏ పార్టీ కాదు సార్, మీరు ఏ పార్టీ కాదు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్, మీకు ఈక్వేషన్స్ తెలుసు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, ఏ ఈజ్ ఈక్వల్ టు సి ఎందుకు అవట్లేదు అనేది నా ప్రశ్న. పొద్దు ఇందాక స్టార్టింగ్ నుంచి టైం కావాలిగా, టైం రావాలిగా. ఇప్పుడు ఈక్వేషన్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు
అక్కడున్న జీవి రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, సారీ అక్కడున్న కిరణ్, జీవి కలిసి ఉన్నారు. మళ్ళీ అదే కిరణ్, భానుప్రకాష్ రెడ్డి కలిసి ఉన్నారు. ఎక్కడ కలిసినారు? చెప్పు బావా అని పాడుకున్నారు. లేదా మేము కన్ఫర్మ్ వెంకటకృష్ణ కిరణ్ మేమే కలుస్తున్నాం, బాగున్నాం. మీరు ఇక్కడి నుంచే ఇదిగో కాదు, ఇక్కడ ఒక చిన్న లాజిక్ రాజుగారు ఒక చిన్న లాజిక్ మీరే చెప్పండి. మీరు పెద్దలు, మీరు ఇంత చెప్పారు, ఏదో మీరేదో మాయ చేయాలని చూస్తున్నారు, కానీ మీరే చెప్పండి. బీజేపీ జనసేన 2019 ఎన్నికలు అయిన మరుక్షణం నుంచి పొత్తు అని చెప్పి వచ్చి మొదలెట్టారు కదా. ఏనాడైనా ఆ రెండు పార్టీలు కలిసి జెండాలు పట్టుకుని ఒక ధర్నానో ఒక ప్రదర్శన చేసింది ఎప్పుడన్నా చూసామా? కానీ తెలుగుదేశం జనసేన పొత్తు అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల ప్రదర్శనలు, వేల ధర్నాలు జరిగాయి. కొన్ని వేలు, చివరికి పాదయాత్ర, యువగళం పాదయాత్రలో కూడా జనసేన కార్యకర్తలు నడిచారు. ఎక్కడ ధర్నాలు చూసినా తెలుగుదేశం జనసేన కలిసి చేస్తున్నాయి. మరి ఆ రెండు పార్టీలు ఎందుకు కలిసి చేయట్లేదు? దీన్ని ఏమనుకోవాలి? దీన్ని ఏమనుకోవాలంటే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్పారు. నాకు అంటే గతంలో ఇక్కడ వీర్రాజు గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు నాకు రాష్ట్ర నాయకత్వంతో పెద్దగా సన్నిహిత సంబంధాలు లేవు. నేను కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, జేపీ నడ్డా గారితో, సంతోష్జీ గారితో, అలాగే మురళీధరన్ గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ నాకు అంత సన్నిహిత సంబంధాలు లేని మాట వాస్తవం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ గ్యాప్ అంతా కూడా ఇప్పుడు పురంధరేశ్వరి గారు అవిశ్రాంత పోరాటం రూలింగ్ పార్టీ మీద, అప్పుడులో గతంలో ఏం జరిగేది, గతంలో ఎందుకు మనకు అందరూ బాణన్నకు తెలుసు మొత్తం అందరి పేర్లు. సో చిన్న వలప యుద్ధం నా ప్రస్తుత పార్టీ మీద, చాలా తీవ్రమైన యుద్ధం తెలుగుదేశం పార్టీ మీద ఉండేది. సో అసలు పదవి పోగొట్టుకున్న తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు పోరాడుతున్నారా భారతీయ జనతా పార్టీ అనేది ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు మధ్యలో చిన్న వలప యుద్ధం, తవలపాక యుద్ధం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద. కానీ ఇప్పుడు బీభత్సమైన యుద్ధం భారతీయ జనతా పార్టీ. ఒక పక్క తిరుపతిలో అన్యాయాలు జరిగితే ఆ బాణన్న మరి అసలు ఊరుకోట్ల, మొన్న కోర్టుకు వెళ్ళి కూడా చాలా అన్యాయాలన్నీ ప్రశ్నించడం జరిగింది. ఏ చిన్న తప్పు జరిగినా మరి అక్కడ తిరుపతిలో హీ హాజ్ బికమ్ ఏ వారియర్. సో అలా అందరూ కూడా పోరాట స్థాయి పెరిగింది ఇప్పుడు. సో ఎనిమీ ఈజ్ కామన్. జనసేన టీడీపీ ఏమనుకున్నారు, దిస్ ఫెలో ఇస్ ద ఎనిమీ, అంటే నా ప్రస్తుత పార్టీ ఎనిమీ అని చెప్పి డిసైడ్ చేశారు. భారతీయ జనతా పార్టీ కూడా దిస్ పర్సన్ ఈజ్ ద ఎనిమీ అని చెప్పి డిసైడ్ చేసింది. సో ముగ్గురికి శత్రువు ఒకడే. ఈ ముగ్గురు మధ్యన ఒక కామన్ మిత్రుడు ఆల్రెడీ ఉన్నాడు. ఈ కామన్ మిత్రుడు డెఫినెట్గా ఇంకా శత్రువులు కానీ ఒకనాటి మిత్రుల్ని తిరిగి ఈ కొత్త మిత్రుడు కలుపుతాడు అనేది ప్రజల ఉద్దేశం, నా ఉద్దేశం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, ఎస్, ఒకసారి వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఆ పార్టీలు రెండు ఒకసారి గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ సర్దుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం దగ్గరలోకి వచ్చింది. డెఫినెట్గా పైకి చెప్పాలంటే ఇప్పుడు బాణానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అక్కడ ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ మూడు పార్టీల్లో ప్రస్తుతానికి లేని నేను చెప్పడానికి ఇబ్బంది లేదు కాబట్టి చెప్తున్నా. డెఫినెట్గా రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వస్తుంది తథ్యం అన్నది కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి డెఫినెట్గా ముగ్గురు కలిసి, నేను సంవత్సరంన్నర నుంచి ఒకే మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఒక రాక్షసుని సంహరించడానికి త్రిమూర్తులు కూడా కలిసి పోరాడిన ఉదంతాలు మన పురాణాల్లో ఉన్నాయి. అంత మాత్రం చేత బ్రహ్మ చిన్నోడు కాదు, విష్ణుమూర్తి చిన్నోడు కాదు, మహేశ్వరుడు చిన్నోడు కాదు. కానీ కొన్ని శక్తుల్ని సంహరించాలంటే ఎస్ త్రిమూర్తులే కలిశారు. వీళ్ళు ముగ్గురు
కలవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాబట్టి కలుస్తారు. ముగ్గురు కన్ఫర్మ్ సార్. త్రిపుల్ ఆర్ సార్, త్రిపుల్ ఆర్ గారు, త్రిపుల్ ఆర్ సార్, వాస్తవం. త్రిపుల్ ఆర్ సార్ ముగ్గురు కన్ఫర్మే. టీడీపీ చెప్పండి టీడీపీ, జనసేన, త్రిపుల్ ఆర్ గారు. మీరు ఇప్పుడు ఒక వ్యక్తి కాదు కదా, మీరు ఒక అనమాట. ఆయన ఇప్పుడేం ఒక వ్యక్తి కాదు కదా, వ్యవస్థ కాదు. ఎన్టీఆర్ రామచంద్ర మధ్యలో రాజమౌళి రెడ్డి మహిష్మతి సామ్రాజ్యం రాజమౌళి రఘురామకృష్ణరాజు గారు అవునన్నా కాదన్నా 2019లో పోటీ చేసినప్పుడు ఆయన జ్యూరిస్డిక్షన్ నరసాపురం, ప్రభావం నరసాపురం కొంత పక్కన ఉంది. ఈరోజు వారి ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంది. అటు శ్రీకాకుళం నుండి బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. సో రాష్ట్రం శ్రీకాకుళం చిత్తూరు వరకు ఇదేదో వారి ముఖస్థుతి కోసమో లేదా మీడియా పరంగా చెప్తుంది కాదు. ఏ మాటగా మాట చెప్పాలంటే ఏ మాటగా మాట చెప్పాలంటే ఫైట్ బిగిన్ చేసింది మాత్రం వారే. అంతే కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఫైట్ బిగిన్ చేసింది వారే. వారికి తెలుసు కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మేమన్నా చిన్న చిన్న వ్యాపారాలు ప్రొఫెషనల్ ఉన్నాను, కొంతమందికి లేదు. వారు పెద్ద స్థాయిలో వ్యాపారాలు ఉంటూ 100 కోట్ల నష్టాలు వస్తాయని తెలిసి, అన్ని రకాలుగా తెలిసి కూడా ఫైట్ బిగిన్ చేసిన వ్యక్తి. ఈరోజు వారిని మనం తక్కువ అంచనా వేయలేం. వారికి పార్టీ లేదనే కానీ ఒక పార్టీ ఉంటే పార్టీ రిజిస్టర్ చేస్తున్నారంట, ఏ స్థాయి శక్తి ఉంటుందో అంత ఉంది. సో అందుకని ముగ్గురు పొత్తు కన్ఫర్మ్ సార్. ఇది నేను ఇందాక ఏం చెప్పా, అక్కడున్న ముగ్గురులో నా నరసాపురం సీటు ఎవరు కోరుకుంటే నేను ఆ కూటమి సభ్యుడిని. పార్టీ అనేది నోషనల్ అంటే కోరుకునేది వాళ్ళు కాదు, నా జీవీ పార్టీలో ఉంటానా కాదు. తెలివితేటలు కాకపోతే నరసాపురం సీట్ ఆ కోరుకునేది వాళ్ళు, అక్కడికి వెళ్ళి పోటీ చేసేదో మీరా? అవును. సరే, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నా కూటమి అనేది ఒక పార్టీ. మేమందరం ఆ కూటమిలో సభ్యులు. అక్కడున్న నలుగురు కూడా మేము కూటమిలో సభ్యులుగా ఉంటాం. అంతే. అప్పుడు ఒకటే పార్టీ. త్రిపుల్ ఆర్ గారిని అయితే నేను ఒక పార్టీ కిందనే చూస్తాను, ఒక వ్యక్తి కింద చూడను ఆయన మాత్రం. ఎందుకంటే అంత ప్రభావం ఎందుకంటే ఒక పార్టీలో ఎంత స్థాయిలో పోరాడుతూ ప్రభుత్వం మీద, ఆయన ఒక వ్యక్తికి అంత స్థాయిలో పోరాడారు. ఆ స్థాయిలో నష్టపోతారంటే ఎవరు ముందుకు రారండి. అంత భజన మొదలెట్టావు నువ్వు? నేను ఇందాకనే చెప్పాను ముఖస్థుతి కాదు, భజన మొదలెట్టాడు తేడా కొడుతుంది. మాకు అనుకూలంగా ఆయన అంత మాట్లాడుతుంటే ఆ మాత్రం ఏపీ ప్రజల కోసం మాట్లాడుతున్నారు. అవును సార్, అదే చెప్తుంది మరి. రైట్, ఓకే. అయితే రాజు గారు ఇప్పుడు పాదయాత్ర ఎవరు మన లోకేష్ గారి యువగళం పాదయాత్ర 226 రోజులు. లోకేష్ గారి పాదయాత్ర, అదే లోకేష్ గారి పాదయాత్ర 3132 కిలోమీటర్లు, 3132 అండ్ 226 రోజుల పాటు సాగిన పాదయాత్ర ఇవాళ ముగుస్తోంది కదా. నిర్బంధాల మధ్య సాగిన పాదయాత్ర ఇది. సరే, ఎలా సాగింది ఏంటి ఏమేం చెప్పాడు ప్రజలకి అవన్నీ మేము తర్వాత చర్చిస్తాం, కానీ నిర్బంధాల మీద సాగిన పాదయాత్ర ఇది. అడుగడుగున నిర్బంధమే. ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళకు సంఖ్యలు వేస్తే ఈడ్చుకుంటూ వెళ్ళిన పాదయాత్ర ఇది. అదే మీవాడు అంటే మీ ప్రస్తుత పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విపరీతమైన స్వేచ్ఛ మధ్య జరిగింది. ప్రభుత్వమే అధికారికంగా బందోబస్తు కల్పిస్తే రోప్ పార్టీలు పెడితే వాటి మధ్య జరిగింది ఆ పాదయాత్ర. దానికి దీనికి మీరు కంపారిజన్ చేయమంటే ఆయన చెప్పిన మాటలు, లోకేష్ చెప్పిన మాటలు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు, లోకేష్ ఇచ్చిన వాగ్దానాలు, జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళిన తీరు, లోకేష్ జనంలోకి వెళ్ళిన తీరు, వీటిని కంపేర్ చేస్తూ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కొంత మీరే చెప్పారు, నిర్బంధాల మధ్య బయలుదేరిన వ్యక్తి లోకేష్ గారు అయితే పూర్తి ప్రభుత్వ సంరక్షణలో హ్యాపీగా కంఫర్టబుల్గా బయలుదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్కడే ఆ తేడా తెలుస్తుంది. ఇన్ని నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా స్టార్టింగ్లో జనాలు వెళ్లకుండా పోలీసులు రెస్ట్రిక్ట్ చేసి ఎక్కడికక్కడ జనాల్ని వేరే ఊర్ల నుంచి జనాలు వస్తూ ఉంటే కూడా ఆపి ఎన్ని ఇబ్బందులు
క్రియేట్ చేసినప్పటికీ కూడా కొంచెం కూడా డిప్రెస్ అవ్వకుండా మరి ఆ లోకేష్ గారు ఆ యాత్ర కొనసాగించి నెల్లూరు కడప ఎండింగ్ వచ్చేటప్పటికి బాగా వేగం పుంజుకుంది. ఆ తర్వాత నెల్లూరు వచ్చిన తర్వాత ఇంకా అసలు బ్రేకులే లేవు. ఇంకా వీళ్ళకి కూడా ముందు ఏదో కొంచెం టీస్ చేయాలని చూశారు. ఆ నెల్లూరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఇంకా అక్కడి నుంచి ఇంకా తిరుగులేని విధంగా ఈ యాత్ర కొనసాగటం రోజు రోజుకి ఈవెన్ ఎస్పెషల్లీ మేజర్ బ్రేక్ ఎక్కడ వచ్చిందంటేనండి ఆ కడపలో ఆ రాయలసీమ ప్రాంతంలో కడప వెళ్ళేటప్పటికి ఆ తుంపర సేద్యం గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిందంతా వీళ్ళు అటకెక్కిస్తే దాని ఇంపార్టెన్స్ తెలుసుకుని అక్కడ రైతులతోటి ఒక మేజర్ ఇంటరాక్షన్ అయ్యి ఆ రాయలసీమకు జరిగిన అన్యాయం ఏంటి ఈ 4 సంవత్సరాల్లో అన్న దాని మీద ఆ డిబేట్ పెట్టినప్పుడు పీపుల్ హ్యావ్ సీన్ ఏ గ్రేట్ లీడర్. మావాడు ఎంతసేపు శివుడి ముక్కు చేదటం, ఊరికి ఇలా తలకాయలు రుద్దటం, ఇలాగ ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోవటం, ఎవడన్నా ఏదన్నా అడిగాడు అనుకోండి, ఓకే హోంగార్డులు మాకు జీతం కావాలి సార్, ఓకే శాంక్షన్ సార్, మాకు సిపిఎస్ రద్దు కావాలి సార్, ఓకే వారంలో శాంక్షన్ అని ఇలాగ ఎక్కడ పడితే అక్కడ చెప్పాడంటే చెయ్యడంతే అన్నట్టుగా ఆఖరికి మా ససామా గారు కూడా తెలియకేదో చెప్పాడులే అవన్నీ ఎక్కడ కుదురుతాయి అని చెప్పి తీసిపడేసి స్థాయిలో అతని వాగ్దానాలు ఉన్నాయి. ఇక్కడ లోకేష్ గారు ఆల్రెడీ ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మనం ఏమి మాట్లాడితే చేయగలం, ఏది చేయలేము అనే ఒక అంచనాతో అక్కడ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి వారి సమస్యల్ని ఆకలింపు చేసుకొని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తలలు రుద్దటం, ఒక రొటీన్ స్పీచ్ ఇవ్వటం, టిక్కు టిక్కు మైక్ కొడతాం. బట్ లోకేష్ గారి యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ లోకల్ ఆ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అయ్యి, ఎస్పెషల్లీ ఇంకొక ఎగ్జాంపుల్ పామాయిల్ రైతులు, దే ఆర్ వెరీ హ్యాపీ ద వే లోకేష్ హాజ్ ఇంటరాక్టెడ్ విత్ దెమ్. నేను పామాయిల్ రైతులతో కూడా మాట్లాడా. తర్వాత నేను లోకేష్ గారు మేము ఢిల్లీలో మొన్న కొన్ని అనివార్య కారణాలు రీత్యా మరి చాలా రోజులు ఆల్మోస్ట్ 30-40 days కలిసే ఉన్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ డే. అప్పుడు ఈ పామాయిల్ సమస్య గురించి మాట్లాడినప్పుడు మొత్తం ఇన్ డెప్త్ ఆయనకి నాలెడ్జ్ ఉంది. ప్రతిదీ గుర్తుపెట్టుకుని నేను రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆయిల్ పామ్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సార్ట్అవుట్ చేయాలి, రాజుగారు ఐ హ్యాడ్ కెప్ట్ ఏ రోడ్ మ్యాప్ అండి అని అలాగా ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుని వాళ్ళ సమస్యని అర్థం చేసుకుని శుష్క వాగ్దానాలు చేయకుండా చేయగలిగిన దాన్నే చేస్తానని చెప్తూ తను ముందుకెళ్ళటం జరిగింది. ప్రిడామినెంట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏది చేయలేదనేది ఇప్పుడు జనాలకు అర్థమైపోయింది. లోకేష్ పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం వాట్ వర్ ద రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ అనేది అతను పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఎక్కడికక్కడ ఈ గ్రూప్ సమావేశాలు పెడతాం. అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డిస్ అప్రోచ్ అండ్ ఈ అప్రోచ్. సో ఇప్పుడు ఒక పూర్తిగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా లోకేష్ గారు మారిపోయారు ఈ పాదయాత్రలో అనేది సత్యం. సో ఇప్పుడు ప్రజలకి నిజాలు చెప్పి తన నాయకత్వం మీద ఒక నమ్మకం కలిగించిన వ్యక్తి లోకేష్ అయితే, ప్రజలకి పచ్చి అబద్ధాలు చెప్పి నమ్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ అప్పుడు అవి నిజాలు అని అనుకున్నారు. ఒక అవకాశం ఇవ్వండి నేను చేసి చూపిస్తానంటే మరి అప్పుడు నమ్మటం జరిగింది. అవన్నీ అబద్ధాలని చెప్పి తేలిపోయింది. ఎగ్జాగరేటెడ్గా చేయలేనిదేమి లోకేష్ గారు చెప్పాడు అనటానికి దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ వాగ్దానం. ఇప్పుడు ఈ 226 రోజుల్లో ఏది చెప్పినప్పటికీ కూడా లోకేష్ గారు ఏది చెప్పినా కూడా సాధ్యం అయ్యేయే ఆయన చెప్పాడు తప్ప ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఇది జరిగే పని అనే మాట ఒక్కటి కూడా తిను మాట్లాడాల. సో పీపుల్ ఆర్ సీయింగ్ ఏ గుడ్ లీడర్, ఏ ఫ్యూచరిస్టిక్ లీడర్ ఇన్ లోకేష్ అనేది ఈ యాత్ర ద్వారా చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. రైట్. ఏంది ఊరికే నడవడం కాదు కదా.
అవును. ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి 3600 ఏదో నడిచానని చెప్పుకోవచ్చు. ఎంత నడిచాను అన్నదే కాదు, ఎలా నడిచారు, ప్రజలతో ఎలాగా మమేకం అయ్యాడు, ఆడుతూ పాడుతూ నడవడానికి, ఎన్నో అవరోధాల మధ్య నడవడానికి జగన్మోహన్ రెడ్డి యాక్షన్ అవరోధాల మధ్య నడవడానికి ఆయనకి అవరోధాలు, ఆయన నడవనివ్వలేదు. తండ్రిని తప్పుడు కేసులతో జైల్లో పెడితే మరి ఆ బాధలు కూడా, ఆ బాధ్యతలు కూడా భుజాన వేసుకుని దాదాపు 56 రోజులు. ఒక పక్క ఎంత మానసిక టెన్షను. అవును. ఈయనలాగా ఇప్పుడు తండ్రి అవరోధం వచ్చి లోకేష్ గారి యాత్ర ఆగింది తప్ప ఎవ్రీ వీకెండ్కి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. అప్పుడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఎక్కువ రోజులు నడిచాడు ఆయన. బట్ ఎవ్రీ వీకెండ్కి సరే కేసుల గురించి అన్నో ఇంకోటనో ఫ్రైడే వెళ్ళిపోయేవాడు, తర్వాత 2 రోజులు ఉండి మళ్ళీ ఆయన వచ్చేవాడు. ఈయన మొదలు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఏదైనా అబ్స్ట్రక్షన్ వచ్చో లేకపోతే ఇంకొక వరద వచ్చో తుఫాన్ వచ్చో తప్ప ఆపలా. ఆ తండ్రి గారికి ఆ కష్టం వచ్చినప్పుడు మటుకు తప్పనిసరి పరిస్థితి అది కూడా బాధ్యత జరిగింది. అది బాధ్యత తప్పదు. మధ్యలో ఒక స్టేజ్లో తను వెళ్ళిపోతానంటే కూడా టు బి వెరీ ఫ్రాంక్ నేనే వారించా, లేదు నేను ఐ హ్యావ్ టు గో అండ్ స్టార్ట్ మై యాత్ర అంటే, నో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాయర్స్, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్తో మనం అనుకున్నట్టుగా ఉండదు, వాళ్ళ కళ్ళు ఎదురుగుండా కనపడితేనే దేర్ ఫోకస్ వుడ్ బి డిఫరెంట్ అంటే అప్పుడు ఆయన పాపం లాయర్లు రాత్రి 9:30కి రమ్మన్నా 10:30కి రమ్మన్నా వెళ్ళి వాళ్ళతో కూర్చుని డిస్కస్ చేసి హీ హాజ్ ఇంటరాక్టెడ్ విత్ సెవరల్ అదర్ లాయర్స్. ఈ లాయర్స్ ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ మళ్ళీ వాళ్ళకి చెప్పి హీ హాజ్ డన్ ఎ గ్రేట్ వర్క్ యాజ్ ఎ సన్. ఆయన ఫాదర్ కష్టం వచ్చినప్పుడు హీ హాజ్ డన్ ఎ గ్రేట్ జాబ్. నిద్రలేని రాత్రులు ఇక్కడ గడపటం నేను చూశా. సో ఈ పాదయాత్ర తర్వాత అతను ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిన మాట వాస్తవం. ఈ రోజు దాకా జరిగింది పాదయాత్ర. రేపటి నుంచి ఎన్నికల శంఖారావం, రేపు కాదు ఎల్లుండు. అక్కడ కృష్ణార్జునుల్లాగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జునులకి ఏమాత్రం తగ్గని రీతిలో లోకేష్, దీస్ 3 ఆర్ గోయింగ్ టు లీడ్. త్వరలో అసలు వాళ్ళు కూడా కలుస్తారు. దానికి కాస్త టైం ఉంది. అప్పుడు మా బాణాన్ని కూడా హ్యాపీ అవుతాడు, అందరం హ్యాపీ అవుతాం. దానికోసం వెయిట్ చేద్దాం. ఆ మహాసభకు కొంచెం టైం పడుతుంది అనుకోండి. ఎల్లుండి నుంచి రాక్షస సంహారం మొదలవుతుంది. రైట్. ఒకవైపు ప్రజలు కూడా ఓపెన్ గా ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తారు. రైట్. మీరు కూడా నరసాపురం వస్తారు. రైట్. విషయం అర్థమైందిలే. కానీ నరసాపురం కాదు, నేను రాష్ట్రం అంతా తిరుగుతా. నరసాపురం నా భార్య తిరుగుతా, నేను రాష్ట్రం అంతా తిరుగుతా. అదే మీరు ఫస్ట్ అయితే ముందు మీ కాన్స్టిట్యున్సీకి వచ్చి వాళ్ళందరినీ ఒకసారి కలుసుకుని అక్కడి నుంచి రాష్ట్రం తిరుగుతారు. రైట్. అది రాజుగారి విశ్లేషణ దీని మీద. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవైపు అనుభవజ్ఞుడైన పరిపాలనా దక్షుడైన తండ్రి పాలనని చాలా సంవత్సరాలుగా చూస్తూ 2014 నుంచి 19 వరకు ఆయన ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఆ తర్వాత గడిచిన 5 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసకర పాలనను కూడా చూస్తూ ఒక ప్రతిపక్ష హోదాలో, పార్టీ హోదాలో ఉన్న నాయకుడిగా ఆ పాలనను కూడా చూస్తూ దానికి దీనికి ఉన్న తేడాని బేరీజు వేసుకుంటూ విశ్లేషించుకుంటూ ఆ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, అప్పటి దాని మీద ఎలా ఉన్నాయి, ఇప్పటి విధ్వంసకర పాలన మీద ఎలా ఉన్నాయి, ఏది మంచి ఏది చెడు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మనం దీన్ని ఎలాగా సరిదిద్దాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే ఒక ఆకలింపు చేసుకుంటూ క్రమంలో సాగిన యువగళం పాదయాత్రకు సంబంధించిన విశ్లేషణ. గత పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర, ఆ పాదయాత్రలో ఆయన చెప్పిన మాటలు కబుర్లు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటినీ గాలి కొదిలేసిన వైనం, వీటన్నిటిని కంపేర్ చేస్తూ కూడా నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొద్దిసేపటి క్రితం విశాఖపట్నంలో ముగిసింది. 226 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర 3132 కిలోమీటర్ల పాటు దూరం సాగింది. ఈ పాదయాత్ర రకరకాల సమస్యల్ని
పరిగణలోకి తీసుకుంది. రకరకాల వివిధ వర్గాల ప్రజల్లోకి పాదయాత్ర చొచ్చుకెళ్ళింది. అఫ్కోర్స్ పాదయాత్రల ఉద్దేశమే అది, ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో మమేకం అవ్వడం, ప్రజల సమస్యల్లో, ప్రజల జీవితాల్లో మమేకమై వాళ్ళ బాగోగులు, వాళ్ళ రోజువారీ దైనందిన జీవిత కార్యకలాపాలు ఎలా ఉంటాయి, ఏమేం కష్టాలు ఉన్నాయి, ఎవరెవరు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి ఏం చేయగలం, ఇదే ఎవరు పాదయాత్ర చేసినా ఈ ఉద్దేశమే. కాకపోతే ఆ పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అక్కడ, ఆ కాళ్ళ కష్టమో ఆ రెక్కల కష్టంతోనో అధికారంలోకి వచ్చినాక ప్రజల ఆశీర్వాదాలతో, ప్రజల ఆశయాలతో, ప్రజల నమ్మకాలతో అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు అనేది బేరీజు వేసుకున్నప్పుడు కొంతమంది ప్రజల తిరస్కారానికి గురికాక తప్పదన్న తరహాలో ఉంది వాళ్ళ పరిపాలన. సో ఇప్పుడు లోకేష్ చేసిన పాదయాత్ర ఇంతకుముందు 2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఎలాంటి పోలిక ఉంది, ఎలాంటి కంపారిజన్ ఉంది, ఎలాంటి తేడాలు ఉన్నాయి, అప్పట్లో ఆయన చేసేటప్పుడు ఏం చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు లోకేష్ ఏం చెప్పాడు, ఆ చెప్పిన తీరు ఎలా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చూసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు చూసిన వాళ్ళందరికీ ఆ నమ్మకాన్ని కోల్పోయారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర, లోకేష్ చెప్పిన మాటలు, లోకేష్ ప్రజలతో మమేకమైన తీరు, అక్కడ సమస్యల పట్ల అడిగి తెలుసుకున్న, అవగాహన చేసుకున్న తీరు చూసినప్పుడు లోకేష్ పాదయాత్ర మీద ఎలాంటి నమ్మకం కలిగింది ప్రజలకి, ఇది మనం కనుక విశ్లేషించినట్లయితే ఎలా ఉంటుందనే దాని మీద మనం చర్చిస్తున్నాం. చర్చలో మనతో పాటు కిరణ్ రాయల్ గారు అండ్ జీవీ రెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా విక్రమ్ గారిని అడుగుదాం. విక్రమ్ గారు నమస్కారం అండి. నమస్కారం వికే గారు, మీకు మిత్రులందరికీ. విక్రమ్ గారు, ఇప్పుడు నేను చెప్పిన ఆ లైన్లో ఈ రెండింటి కంపారిజన్ చేసినప్పుడు లోకేష్ ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయిన నమ్మకాన్ని లోకేష్ సాధించగలుగుతారు ప్రజల్లో? ముందుగా ఒక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నానండి. వాల్టర్ గెజౌట్ అని ఒక పొలిటికల్ ఫిలాసఫర్ ఒక మాట అంటాడు, నువ్వు ఏది చేయలేవని ఇతరులు అంటారో దానిని చేసి చూపించడం కంటే పెద్ద అచీవ్మెంట్ ఏదీ లేదని అంటారు. ఇది నారా లోకేష్ గారికి వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆయన ఏం చేయగలడు, పాదయాత్ర చేయలేడు అని చాలామంది అన్నారు. అది మధ్యలో ఆగిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు, ఇట్లాంటి చాలామంది, అంటే వైఎస్ఆర్సీపీకి ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యాఖ్యానించారు. కానీ ఆయన వాళ్ళందరినీ కూడా రాంగ్ అని ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేయటం ద్వారా అదే పెద్ద అచీవ్మెంట్. తన అంటే ఎవరైతే పొలిటికల్ ఎనిమీస్ అంటారా, లేకపోతే ప్రత్యర్థులు అంటారా, ఏదైనా కానివ్వండి, ఆయన్ని రకరకాలుగా అన్నారు, దాన్ని ఆపించాలని చూశారు. ఏదైనప్పటికీ కూడా ఆయన ముందుకెళ్ళాడు, అందరినీ ఈ ప్రూవ్డ్ దెమ్ రాంగ్. కాబట్టి అది ఒక గొప్ప అచీవ్మెంట్గా ప్రస్తుతం చెప్పాలి. ఎందుకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి, ఇక్కడ లోకేష్ గారి పాదయాత్రకి ప్రధానమైంది ఏంటంటే ఆ రోజున ప్రభుత్వం ఎక్కడ కూడా ఆటంకాలు కల్పించలేదు. ఆయన పాదయాత్ర నల్లేరు మీద నడకలాగా అలాగే వెళ్ళిపోయింది, అది ప్రయాణంలాగా, నల్లేరు మీద ప్రయాణంలాగా. కానీ ఇక్కడ ఈయన పాదయాత్రకి అనేక ఆటంకాలు కలిగినాయి. అటువంటి ఆటంకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ముందుకెళ్తా ఆయన సీజన్ అయ్యారు. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే చాలా అంటే వివిధ వర్గాల ప్రజలతో చాలా గంటల పాటు ఇంటరాక్ట్ అయ్యాడు ఆయన. మీరు ఇందాక అన్నారు మీ ఇంట్రోలోనే, ఊరికే పాదయాత్రలో నడవటం కాకుండా వివిధ వర్గాల వారితో ఆయన ఇంటరాక్ట్ అవటం, వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినటం, వాటిని నోట్ చేసుకోవటం. ఆయన అక్కడక్కడ ఎవరికి హామీలు కూడా ఇవ్వాల, ఖచ్చితంగా మేము చూస్తాము, పరిష్కారం చేస్తాము తప్పకుండా అని అన్నారు. ఎందుకంటే అది పార్టీలో చర్చించాలి, దాని సాధ్యాలు కూడా చూడాలి. బట్ ఆ కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేయగలిగారని నేను అనుకుంటున్నాను. కనుక ఆయన రేపటి నుంచి, ఇందాక రాజుగారి అన్నది కూడా నేను విన్నాం, రేపటి నుంచి కూడా దీని మీద పెద్ద ఎక్సర్సైజ్ జరగాలి. ఎందుకంటే యాస్పిరేషన్స్ ఏంటో ఆయనకి తెలిసినాయి. ఇప్పుడు యాస్పిరేషన్స్ని ఏ విధంగా మేనిఫెస్టోలో ఏ విధంగా పెట్టాలి, రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా చేయాలనే దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ జరగాలి. కాబట్టి నేను అనుకుంటాం ఆ దిశగా ఆయన ఆ ఎక్సర్సైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అంటే బహిరంగ సభలో యువగళం
సందర్భంగా చేసిన అబ్జర్వేషన్స్, వాటికి సంబంధించి ఎలాంటి పరిపాలన అందించబోతున్నారు అనే దాని మీద బహిరంగ సభలో ఏమన్నా కాస్త క్లియర్గా డిస్క్లోజ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు అది కల్బినేషన్ కదా. ఇప్పుడు బహిరంగ సభ దేనికంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ కల్బినేషన్. మొత్తం ఆయన 3,300 కిలోమీటర్లు పాదయాత్ర ప్లస్ ఆయన పాల్గొన్నటువంటి వివిధ వర్గాలతో ఏ విధంగా వాళ్ళు ఈ పరిపాలనలో ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాటికి తాను ఏ విధంగా పరిష్కారం, అంటే తానంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వగలుగుతారనే దాని మీద ఆయన రేపొద్దున ఆయన ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే ఇక అంటే ప్రజలకి చెప్పాలి కదా. దాని కల్మినేషన్లో ఆయన ఎలా ఫీల్ అయ్యారు, ఆ పాదయాత్రలో ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వం ఏమనుకుంటుంది, పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళు ఏ విధంగా వస్తారనే దాని మీద ఆయన ప్రజలతో చాలా స్పష్టంగా చెప్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఆయనలో కొంత పరిపూర్ణత చాలా వచ్చిందండి. ముందు మనం చూసాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ అండి. చాలా మంది ట్రోలింగ్స్లో ఆయన ఏదో పదాలు తప్పు వాడారు అని అదనేది. ఇప్పుడు ఏంటంటే లాంగ్వేజ్ అనేది పెద్ద సమస్య కాదండి. రకరకాల తప్పులు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నది ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. పదాలు 1 తప్పు పడినా ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు అది. అందువల్ల దాన్ని అసలు పక్కన పెట్టాలి. దాన్ని కూడా భూతత్వంలో చూపించి ఆయన్ని బీలిటిల్ చేయడానికి చాలా ప్రయత్నించారు. అయితే ప్రజల వాస్తవాలు తెలుసుకున్నారు. నేను ఇంకో మాట కూడా చెప్తా. లోకేష్ గారు మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పుకున్నాం. ఆయన అక్కడ స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చారు. ఫస్ట్ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేటువంటిది ఆయన బ్రెయిన్ చైల్డ్. అదేవిధంగా ఆయన కుప్పంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఆయన మంత్రి అవ్వకముందు కూడా కుప్పంలో పర్యటన చేసి అక్కడ ప్రజల ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి ఏ విధమైనటువంటి సాయం చేయాలనేటువంటిది కుప్పంలో కూడా ఆయన పర్యటించారు. చాలా మంది గుర్తుండకపోవచ్చు. 2015 ఆ ప్రాంతంలో కూడా చేశారు. కాబట్టి ప్రజలతో ఆయన మమేకం అవటం అనేటువంటిది ఈ రోజు ఆయన్ని ఒక పరిపూర్ణమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దని అనుకుంటున్నాం. రేపు పొద్దున ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఆయన చూపించగలగాలి. ప్రజలు కూడా ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా ఏంటంటే యువత బాగా ర్యాలీ అయ్యారు. నేను గమనించింది ఏంటంటే ఇంతకు ముందు తెలుగుదేశంలో లోపించింది, ఇప్పుడు బాగా కనపడుతుంది ఏంటంటే యూత్ బాగా ర్యాలీ అయ్యారు. యూత్ చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు ఆయన మీద. కాబట్టి దాన్ని ఆయన ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు, ఎటువంటి ప్రామిసెస్ చేస్తారు అనేటువంటిది కూడా రేపు పొద్దున బహిరంగ సభలో మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని చాలా కీన్గా గమనించి ఉంటారు. పైగా అప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కొంత అది మీకు అట్రాక్టివ్ ప్రోగ్రామ్ కూడా అప్పట్లో. సో అప్పటికి ఇప్పటికీ మీకు కనిపించిన డిఫరెన్స్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రతో నేను పోలుస్తున్నాను మీరు అడగొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అయిపోయినాక ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళ పాలన అయిపోయింది. పాదయాత్రలో చెప్పినవి అధికారంలోకి వచ్చినాక చెయ్యనివి చూస్తే చెయ్యనివే ఎక్కువ. ఆయన పైకి చెప్తాడు నేను అది నొక్కాను ఇది నొక్కాను, కానీ నొక్కిన వాటికంటే నొక్కనివి 10-20 రెట్లున్నాయి. సో అది చూసాం కాబట్టి మనం లోకేష్ నడిచిన తీరు, లోకేష్ నడవడిక ఇది చూసినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ ఎలా అనిపిస్తోంది? ముఖ్యంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ఎటువంటి అడ్డంకులు లేవన్నా. ఈరోజు అధికార పక్షం తప్ప ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, ప్రతిపక్ష కార్యకర్తలు కానీ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఈ పరిస్థితి అప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3,600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ఎవరు ఎక్కడ ఎటువంటి అభ్యంతరం చెప్పలే. ఆయన పాటు నడుచుకుంటూ పోయాడు. ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు అన్ని తెలుసుకున్నాను అని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఒక సామెత ఉంటుందినా, ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అంటారంట. ఆ విధంగా పాదయాత్రలో అంతా అందరినీ ముద్దులు పెట్టుకుంటూ పట్టుకుంటూ ఇళ్లలో పోయి తింటూ గడిపాడు. కానీ అధికార పీఠం ఎక్కిన తర్వాత నేను ఇంతకుముందు మనం అనుకున్నట్టు అంటే అది సామెత అన్నా, ఏరు దాటాలని ఒకడు వెళ్ళాడంట. వెళ్ళేటప్పుడు ఆ మల్లన్న అతను పడవ నడుపుతున్నాడు. అన్న మల్లన్న నన్ను ఏరు దాటిచ్చిందా అన్న అంట. సరే దాటించిన తర్వాత దిగుతా పోరా బోడి మల్లన్న అన్న అంట.
అంటే అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 151 స్థానాల్లో విజయాన్ని అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అధికారం వచ్చిన తర్వాత పొమ్మన్నాడు. ఏం జరిగింది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒరిగింది ఏం చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చారు, ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా మార్చారు, ఆంధ్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశ్ గా మార్చారు. ఈరోజు చివరికి ఎన్నికలు వచ్చే సమయానికి అంధకార ప్రదేశ్ గా మారిపోయింది. సరే రేపు ఎవరైనా వచ్చినా ఇంతకుముందు మన పెద్దలు మాట్లాడుతూ అన్నారు, దీని మీద లోకేష్ బాబు చేసినటువంటి పాదయాత్రలో గమనించినటువంటి విషయాల మీద ఏ విధమైనటువంటి ప్రామిసులు చేయొచ్చు అని చెప్పి సాధ్యం కాలేని పరిస్థితి నా. ఎందుకంటే దాదాపు 10 లక్షల కోట్ల పైచులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అప్పులు భారం వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే చాలా కష్టం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలంటే, కానీ సాధ్యం పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఇంకా రాడు కాబట్టి ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ మళ్ళా మన అన్నపూర్ణ ప్రదేశ్ గా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఓటర్లో చాలా మార్పు వచ్చింది. ఓటర్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఓటర్స్ లో చాలా మార్పు వచ్చింది. ఈసారి మనం మోసపోకూడదు కాబట్టి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏదో ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి కానీ లేదా ఆ నియోజకవర్గం అసెంబ్లీకి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్నే మార్చాలనుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మిమ్మల్నే ముఖ్యమంత్రి స్థానం నుంచి మిమ్మల్నే మార్చాలి, మిమ్మల్నే దించేయాలనుకుంటున్నారు. మీరు ఎమ్మెల్యేలని వాళ్ళని మినిస్టర్ని మార్చినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదు. కాబట్టి మీరు ఎంత ప్రయత్నం చేసినా అది వృధా అవుతుంది. మీరు ఏం ప్రయత్నం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వీకరించే పరిస్థితులు లేరు. కానీ లోకేష్ బాబు గారు ఈ దాదాపు 3124 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి కంప్లీట్ చేసుకున్న దానికి వారికి అభినందన తెలియజేసుకుంటున్నాం. రైట్. కిరణ్ రాయల్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు కూడా 2019 ఎన్నికలప్పుడు టీడీపీకి దూరంగా ఉన్నారు మీరు ఎన్నికల్లో. కాబట్టి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన చెప్పిన మాటలు, పాదయాత్రలో ఆయన నడిచిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అసలు అవరోధాలు కానీ ఏ నిర్బంధాలు కానీ ఏం లేవు, స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ నడిచేసాడు. అయినా కోడికత్తి వచ్చింది అనుకోండి, చివరికి అది వేరే విషయం. ఎలక్షన్ స్టంట్ కావాలి సరే, అది ఏదైనా ఆడుతూ పాడుతూ నడిచి కూడా మళ్ళీ ఆ ఎన్నికల్లో అయిపోయి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఏం జరుగుతుందో చూసాం. మద్య నిషేధం లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో ఈ సిచ్యువేషన్లో ఆ పాదయాత్రని ఈ పాదయాత్రని పోలిస్తే మీకేమనిపిస్తుంది సార్? ఒక జనసేన పార్టీ నాయకుడికి కాకుండా కామన్ మ్యాన్ అందరూ మాట్లాడుకున్న వర్డ్ ఏంది సార్? ఆ రోజు ప్రభుత్వం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడా? చేయకూడదు అనుకుంటే, అవును నడవనివద్దు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు బయటకు వేసేవాడా? ఏడు. ఎందుకంటే అధికార బలం. ఇప్పుడు నువ్వు వాడినట్టు ఆ రోజు వాడుంటే ఆ రోజు జనసేన అలయన్స్లో ఉన్నాం కదా మేము కూడా. ఆ రోజు బీజేపీ జనసేన అందరూ ఉన్నప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేసావు. ఉన్నప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు గారు అనుకుంటే పోకూడదయా ఏదో పెట్టండి అంటే అప్పుడే కేసులు కాస్త స్పీడప్ ఎన్ని కేసులు ఉన్నాయి, అయిపోయా పాదయాత్ర ఈరోజు ముద్దులు పెట్టేవాడు కాదు. ఈరోజు మనం ఒక తేడా చూడాలి. ఆ రోజు వర్షాలు పడితే రైతుల దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టి హగ్గులు చేసుకొని వాళ్ళ అన్నం తినిపించి అన్ని నాటకాలు ఆడవు. ఇదే వర్షాలు మనం పడితే స్టే చేసుకొని 150 అడుగులు నిలబడుకున్నావు. అంటే అప్పటికి ఇప్పుడు తేడా ఏంది? పరదాలు అంటే ఎన్నికల ముందు నీ అవసరం అయిపోయింది, నీ లెక్క నీకు చేరిపోయింది. ఇక నాకు లెక్కతో పని లేదు, నాకు లెక్క చేరిపోయింది, నా పని అయిపోయినట్టు వ్యాపారం లాగే ఉంది. ఇది రాజకీయం చేసినట్టు, రాజకీయ వ్యాపారం చేసినట్టుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసి నడిచినంత పూలబాటే, నారా లోకేష్ గారు నడిచింది మాత్రం ముళ్ళబాటు అనుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం స్టార్టింగ్ నుంచి. ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు ఒక మాట ఇందాక నేను డిస్కస్ చెప్పా, సాధ్యంగా అండి సాధ్యమే చూపించడమే ఒక మనిషికి అచీవ్మెంట్ ఉంటుంది. అనుకున్నాం లోకేష్ గారు నడవగలుగుతారా లేదా. ఈ ప్రభుత్వంలో చిన్నగా కేసులు పెట్టి లోపలేస్తారు వీళ్ళు బయట రానియకుండా. అసలు లోకేష్ వ్యక్తిగా కూడా ఈయన నడుస్తాడులే అని గోల్డ్ స్పూన్ తో పుట్టినోడు అన్నట్టుగా ఆలోచించారు. మాట్లాడడం రాదు, నడవడం రాదు, ఇట్లా మాట్లాడడం. ఒక ఇన్సిడెంట్ జరిగింది, వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది మాట్లాడారు. స్టార్ట్ అయింది మా జిల్లాలో. అవును. తర్వాత తారకరత్న ఇష్యూ ఒకటి జరిగింది. అందరూ ఇప్పుడు అయిపోయింది అనుకోండి, లేదు ఇంకా పాదయాత్ర ఆపేస్తారు, అది ఇది రకరకాల రూమర్లు. వైసీపీ వాళ్ళు అయితే ఇంకా సంబరాలు చేయడానికి జరగదని. కానీ ఎంత రివర్స్లో ఎంత డల్గా స్టార్ట్ అయిన పాదయాత్ర రోజు, ఈ రోజు పాదయాత్ర పరిస్థితి వేరు. అప్పుడు రాజకీయం వేరు, ఈరోజు రాజకీయం వేరు. ఆ రోజు లోకేష్ బాబు ఒకటి నడిచాడు,
ఈరోజు యువకుల ముగింపుకి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రమంతా నడుస్తుంది. రాష్ట్రమంతా జనసేన, టీడీపీ మొత్తం క్యాడరు, రాష్ట్ర ప్రజలు ఎలా ఉందంటే ఎన్నికల సంక్రామం కాకుండా ఏదో ప్రమాణ స్వీకార సభలా కూడా ఉండొచ్చు. అంత హంగామా వచ్చిందంటే ఇన్ని ఇబ్బందులు పెట్టారు అంటే మనం చూసాం. ప్రజలు చాలా మంది మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ 55 రోజులు 56 రోజులు ఏదో పాదయాత్ర ఆపారు, వేసి దానికి బ్రేక్. ఆ పనికాని కేసులు పెట్టిన దానికి ఆ యువగల స్పీడ్ అటు చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్ చేయడానికి, ఇటు లోకేష్ పాదయాత్రని బ్రేక్ చేయడానికి ఒక కేసులు తీసుకొచ్చి పెట్టారు. అదే ఇంటర్నేషనల్ కేసులు జగన్మోహన్ రెడ్డి కేసులతో పోలిస్తే ఇది తుత్తుబరి కేసులు, ఇవన్నీ అసలు నిలిచే కేసులు కాదు. అలాంటి కేసులు తీసుకొచ్చి బ్రేక్ వేసి 55 60 రోజులు ఆపేస్తారు. ఆ ఆపుంటే ఈరోజు లేకపోతే 2 జిల్లా కంప్లీట్ అయిపోయింది. ఏదైతే ఇప్పుడు పెండింగ్ శ్రీకాకుళం, విజయనగరం ఉందో అది కూడా కంప్లీట్ చేసేవాళ్ళు అనుకుంటాము. కేవలం ఆపాలి, ప్రయత్నించాలి అని ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, పవన్ కళ్యాణ్ గాని జైల్లో పెడతానని చెప్పి ఆ మమ్మల్ని అడ్డుకున్నాడు. అక్కడ చూశాడు వర్షంలో ఏంటి పరిస్థితి, ప్రజలు ఎంత తిరగబడ్డారో. లోకేష్ బాబు గారు కూడా జైల్లో వేసిన కేసులు పెడుతున్నారు. ఫైనల్గా ఏమైంది, ఒరే బాబు మనం జైల్లో పెట్టినందుకు ప్రజలు మనమే తిరగబడుతున్నారు. లోకేష్ బాబు ఏదైతే బ్రేక్ తీసుకుని బయటకు వచ్చాడో తర్వాత మీరు చూసారా, జనసేన అలయన్స్ తర్వాత ఒకసారి పాదయాత్ర చూసినట్టుందో ఇంకెక్కువైంది, విపరీతం దాని సాంద్రత పెరిగింది, విపరీతం. ఏదైతే ఇప్పుడు పాదయాత్ర సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో ఒక రేంజ్లో పోతుంది. ఇంకా రేపటి నుంచి 25 తర్వాత జరగబోయే రోజులు కూడా ఎన్నికల ప్రచారం కానివ్వండి, ఎన్నికల శంకరావం కానివ్వండి, రేపు దండయాత్ర కానివ్వండి, పాదయాత్ర కానీ అయిపోయింది, ఇంక దండయాత్ర. ఇంకా పాదయాత్ర అయింది, ఇంక దండయాత్ర, జగన్ పై దండయాత్ర అని పెట్టుకోవచ్చు మనం. ఇంకా ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా చివరికి ఈరోజు పూర్తయింది. 3123 కిలోమీటర్లు కంప్లీట్ చేశాడు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్న జనసేన పార్టీ తరఫున. అలాగే రేపటి సభ కూడా మా పార్టీ కార్యకర్తల నాయకులు మేమందరం పాల్గొంటున్నాం. ఎందుకంటే ఇది ఒక పార్టీకేని కాదు, ఈ జరగబోయే సమావేశం రాష్ట్ర ప్రజలకి ఏదో సంకేతం ఇవ్వబోతున్నాం. మేము ఏదో జరగబోతుందని చెప్పి రాష్ట్ర ప్రజలు అక్కడ చాలామంది ఇప్పుడు లక్షల కొద్ది చేరుకుంటారని ఒక సమాచారం, మీడియా ద్వారా చేరుకుంటే సమాచారం. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం అంది, ఆయన కూడా వస్తున్నారు. ఒకే వేదిక పైన యువగలం మీరు అన్నట్టు శుభం కాదు శుభగలంగా పడుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం మేము. రైట్. ఇక ఈ ఎల్లుండి జరగబోయే బహిరంగ సభ ఎలా ఉండబోతోంది? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగిసినప్పుడు సభ జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎలాంటి అబ్జర్వేషన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ? ఖచ్చితంగా తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏం చెప్పాడు, అధికారంలోకి వచ్చి ఏం చేశాడు, అలాగే ఆ పాదయాత్రలో ఉన్న లోపాలేంటి, ప్రజలు వేటిని రిసీవ్ చేసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న తప్పుల్ని ప్రజలు ఎలా అంచనా వేశారు, వీటన్నింటినీ స్టడీ చేసే ఖచ్చితంగా తన పాదయాత్రని డిజైన్ చేసుకున్నారు లోకేష్. సో అనుకున్న ప్రకారమే ఈ పాదయాత్ర జనం మదిని తాకిందా అనేది ఒక పాయింట్ అయితే, ఎల్లుండి జరగబోయే సభ ఒక సమప్ చేయడమా, 3132 కిలోమీటర్ల సభ, 1,20,00,000 మంది ప్రజలను కలిసిన అనుభవాలు అన్నింటినీ సమప్ చేస్తూ చేయబోయే సభేనా? ఒకవేళ ఆ సభలో ఎలాంటి ఒక మేనిఫెస్టో అంటే ఒక సావనీర్ లాంటిది ఏమన్నా రిలీజ్ చేయబోతున్నారా? ఒక మేనిఫెస్టో, యువగళం నుంచి వచ్చిన అవుట్కమ్, క్రీమ్ ఆఫ్ యువగళం, ఒక మేనిఫెస్టో సెపరేట్గా అనుబంధ మేనిఫెస్టో లాంటిది ఏమైనా జీవి రెడ్డి గారు, అదే అప్పటిది ఇప్పటిది బేరీజ్ వేసుకుంటే మీరు అదనంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కంటే అదనంగానో, లేకపోతే ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగానో, ప్రజల్ని ఆకట్టుకునే విధంగానో, ప్రజల నమ్మకాన్ని ఎక్కువగా చూరుకునే విధంగానో మీ యువగళం పాదయాత్ర ఎలా సాగింది అని అనుకోవచ్చు? ఒకటి వెంకటకృష్ణ గారు, లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఆపాలని చెప్పి ఆపిన నేపథ్యం ఆపడం తప్పితే వారు ఎక్కడ పాదయాత్ర ఆపలేదు. లైక్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వారానికి 4 రోజులు చేసి గురువారం నైట్కి వచ్చి శుక్రవారం ఉండి శుక్రశని ఆదివారం నుండి మళ్ళీ సోమవారం వెళ్ళి మార్నింగ్ 4 కిలోమీటర్లు ఈవినింగ్ 4 కిలోమీటర్లు లెక్క ఇట్లా చేయలేదు. ఒకటి సిన్సియర్గా చేశాడు. రెండోది వచ్చేసరికి ఎక్కడ దొంగ ప్రేమలు కురిపించి అలవిగానే హామీలు ఇచ్చి చేయలేదు. ఎవరైనా అడిగినా కూడా వారు ఏం చెప్పారంటే కొన్ని సాధ్యమవుతాయని చెప్పాడు, కొన్ని సాధ్యం కాకపోతే ఇవి సాధ్యం కాదన్నాడు. కొన్ని పార్టీలో చర్చిస్తాము, ఇవి కొంత చర్చ జరిగిన తర్వాత చర్చ జరిగిన తర్వాత స్టడీ చేసిన తర్వాత చెప్పాల్సిన అంశాలని చెప్పాడు తప్పితే ఎక్కడ కూడా కనిపించిన వాళ్ళకి
వాళ్ళు అడిగిన హామీలు ఇచ్చేసి జనాల్ని ఇస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్ళేలోపు ఇంకా జనాలు ఎక్కువ వస్తారు. ఈయన ఏదో అడిగిన చెప్తున్నాడు ఇస్తాడని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున ఏది అడిగినా కూడా సునాయాసంగా చెప్పారు. ఎందుకంటే అవన్నీ కూడా ఆన్ రికార్డు ఉంది. ఉదాహరణకి మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎలుగొండ ప్రాజెక్టు సంవత్సరాలు కంప్లీట్ చేసేద్దామన్నా అన్నాడు. ఇప్పటికి దిక్కు లేదు, ఈ పొద్దు దిక్కు లేదు, 5 ఏళ్ళైంది, పూర్తి అవ్వలేదు. అదేవిధంగా సిపిఎస్ అంటే అదేముందన్నా వారానికి రద్దు చేస్తామన్నాడు, దిక్కు లేదు. అంటే ఇలా కొన్ని వందల హామీలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వారు అడుగడుగు నిచ్చుకుంటూ పోయారు. చివరికి ఏం చేశారంటే ఒక మేనిఫెస్టో అని చెప్పి మాకు బైబిల్ ఖురాను గ్రంథం అని చెప్పి ఒక 9 నవరత్నాలని పెట్టేసి ఇదే మా మేనిఫెస్టో అని చెప్పి పచ్చి మోసం చేస్తున్న జనాలు. పోలవరం ఏంటి, రాజధాని మారుతానని చెప్పాడు, సిపిఎస్ ఏంటి, ఎలుగొండ ప్రాజెక్టులు అంటే ఏంటి, రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటేశ్వర గారు 1 కాదు 2 కాదు కొన్ని వందల హామీలు ఇచ్చాడు. జాబ్ క్యాలెండర్ అన్నారు, తర్వాత కాంట్రాక్ట్ బేస్ మీద 2 పర్మనెంట్ చేస్తామన్నారు. ఇట్లా కొన్ని వందలు చెప్పుకుంటూ పోయి ఒక్కటి నెరవేర్చకుండా ఆ 9 నవరత్నాలని మభ్యపెడుతూ చెప్తున్నాడు. నేనేమంటే లోకేష్ గారు నాన్న ఫోటో తీసేస్తాడు, నాన్న ఫోటో. లోకేష్ గారు ఎక్కడ కూడా ఇలాంటివి చెప్పలేదు. ఎందుకంటే చెప్పుంటే ఇంకాస్త జనాలు ఎక్కువ వచ్చి ఉండేవాళ్ళు. రెండోది వచ్చేసరికి కష్టం వస్తే అంటే ఒక ఇబ్బందులు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు చిన్న డిఫరెన్స్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది వచ్చినా వారికి ఇష్టం లేకపోయినా వాళ్ళంతా వదిలించుకుంటాడు. లోకేష్ గారు ఇబ్బంది వచ్చింది, వారి తండ్రిని వదిలించుకోలేదు. వారి తండ్రికి ఇబ్బంది వచ్చి ఉంటే పోయి కేసులు కోసము లాయర్లతో మాట్లాడాడు, తిరిగాడు, కూర్చున్నాడు, పాదయాత్ర పక్కన పెట్టాడు. అదంతా ఒక షేప్కి వచ్చిన తర్వాత మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ వారి తల్లి ఎక్కడ భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవికి అడ్డం వస్తుంది అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు. ఇది ఆన్ రికార్డేగా నేను చెప్పేది. గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న శ్రీమతి విజయలక్ష్మి గారిని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వారికి అడ్డం వచ్చినా, వారికి నచ్చకపోయినా, ఇబ్బంది వచ్చినా, అవసరం తీరిపోయినా కూడా పక్కన పెట్టేస్తాడు. లోకేష్ గారు అలాంటి చేయలేదంటాను. ఇప్పుడు శ్రీమతి విజయలక్ష్మి గారిని అవసరం తీరిపోయిందని పక్కన పెట్టాడా, భవిష్యత్తులో అడ్డం వస్తుందని పక్కన పెట్టారా? అదేవిధంగా శ్రీమతి షర్మిలా గారిని కూడా అవసరం తీరిపోయిందని పక్కన పెట్టాడా, లేదా అడ్డం వస్తుందని పక్కన పెట్టారా? లోకేష్ గారిని ఓడిస్తే మీకు మంత్రి పదవి ఇస్తారంటే కింద పైన పడి గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని అవసరం తీరి వదిలేశాడా, లేదా భవిష్యత్తులో మళ్ళీ ఏమన్నా ఆయనకి చేయాల్సిన వస్తుందని వదిలేశాడో తెలియదు. ఇట్లా కొన్ని వందలు చెప్పుకోవచ్చు. ఆయన అవసరం తీరిపోయిన తర్వాత వదిలేయటము, లేదా వారికి చిన్న కష్టం వచ్చినా కూడా వదిలేస్తారు. అంటే ఈ సందర్భం కూడా చెప్తాను, సేమ్ రాజశేఖర రెడ్డి గారు బతికుండి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ స్థానంలో ఉండి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి ఎపిసోడ్ కింద జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగితే డెఫినెట్గా ఆయన వదిలేస్తాడు. ఆయన స్వార్థం ఆయన చూసుకుంటాడు. ఇది నేను చెప్పగలను. అంటే ఇలాంటి అరెస్టే ఉండి అలా అయి ఉంటే మాత్రం. ఎందుకంటే దాన్ని ఎందుకు విజువలైజ్ చేస్తున్నంటే ఒకవేళ జరిగి ఉంటే అది హైపోథెటికల్, ఎందుకంటే వారు లేరు కాబట్టి. బట్ ఎందుకు మనస్తత్వాన్ని ఎందుకు విజువలైజ్ చేస్తున్నట్టు ఆ విధంగా వారు సొంత తల్లిని అవసరం తీరిపోయాక వదిలేసుకున్నారు. ఎందుకంటే వారికే ముఖ్యమైన వారు ఇంకా శర్మిలా గారని ఏదైనా పదవి అడిగారని విన్నాం, ఎంపీ సీటు కావాలని. శ్రీమతి విజయలక్ష్మి గారు అయితే ఏం అడగలేదు కదా, అడగరు కూడా. ఎందుకంటే ఇంకా కన్న కొడుకు పదవి వస్తే ఒక తల్లికి అంతకంటే ఇంకా ఆనందం ఏమి ఉండదు. తండ్రి అన్న కోరుకుంటాడేమో కానీ కొడుకు పదవి వస్తే నాకు కూడా కావాలని, లేకపోతే తోబుట్టువులు కోరుకుంటారు. కానీ ఏ కన్న తల్లి ప్రపంచంలో ఒక కొడుకు పదవి వచ్చిన తర్వాత ఇక ఆ పదవిలో భాగం కావాలను, లేకపోతే నాకు కూడా ఇంకొక పదవి కావాలని కోరుకోదు. కొడుకు పదవి ఉంటే ఇక అంతకంటే ఆనందించదు ఎవరు. అది ఏ తల్లి అయినా సరే తండ్రి కన్నా కొంత అవకాశం ఉంటుంది. అలాంటిది అంటే ఏ కోశాన్ని కూడా అవకాశం లేని సందర్భంలో కూడా ఆవిడకున్న గౌరవ అధ్యక్షురాల పదవిని ఆమెకు కూడా ముందు రోజు వరకు కూడా మీరు ఏ ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినంత వరకు కూడా ఆవిడకు కూడా తెలియనంతగా దాచిపెట్టి టక్కంట తీసేయాల్సిన అవసరం వచ్చింది. అవసరం తీరిపోయిందేనా? సో అలాంటి మనస్తత్వం అంటాను. నాకు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎందుకు వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇటువంటి మనస్తత్వం ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నేను ఎందుకు అంటున్నట్టే మీరు అలా అర్థం చేసుకోకుండా ఆయన నెత్తిన పెట్టుకోబట్టి ఈరోజు ఆ మనస్తత్వంతో ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసిండు, మిమ్మల్ని ఎటు నాశనం చేశాడు. ఈరోజు పుట్టకొకడు చెట్టుకొకడు అయిపోయాడు. వైసీపీ ఎమ్మెల్యేలు గందరగోళంగా ఉండరు. ఎవరికి సీటు వస్తుందో, ఎవరికి రాదో, ఎవరిని ఏమడుగుతారో, ఎవరిని ఎక్కడ వెళ్ళిపోమంటారో. పోనీ ఏమన్నా ఈ 4 సంవత్సరాలు 9 నెలలు వాళ్ళని ఏమైనా సుఖపెట్టాడంటే, నా ఉద్దేశం సుఖపెట్టాడు ఇన్ ది సెన్స్ పిలిచి ఆప్యాయంగా మాట్లాడటము, ఒక అపాయింట్మెంట్ ఇవ్వటము, అలా ఏమైనా చేశాడంటే పురుగుల కంటే హీనంగా చూశారు. అది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. చూడటమే కాకుండా వాళ్ళ నాయకత్వం లక్షణాలు మొత్తాన్ని కూడా ఆయన చంపేశాడు. ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి
పని ఎవరైతే ఈ నాయకులతోటి వాళ్ళ రెక్కల కష్టంతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మీ అవసరం నాకు లేదని చెప్పేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని నేను బటన్ నొక్కుతా వాళ్ళు పోయి ఇస్తారు, వాళ్ళు చదువుతారు నేను బటన్ నొక్కుతా అని చెప్పేసి గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి లీడర్స్ వరకు లీడర్షిప్ని కిల్ చేశాడు ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే వీళ్ళ లీడర్స్ ఉండకూడదు, వాళ్ళంటే నాకు పేరు రాదు, అయిపోయింది, వాళ్ళు వాడుకున్నాను. ఇక నెక్స్ట్ నేను ఇచ్చే స్కీముల ద్వారా నాకు ఓట్లు వేస్తారు. అదే పాదయాత్ర అంటే నేను ఎందుకంటే పాదయాత్రలో ఇలాంటి అవలక్షణాలు లోకేష్ గారికి లేవు అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఇలాంటి చేయలేదు చేయకపోవడం అంటున్నాను. ఎందుకంటే వారి తండ్రిని వదులుకోలేదు అన్ని కష్టాలు ఉన్నా కూడా, మిగతా వాళ్ళని ఎవరిని వదులుకోలేదు. ఇంకా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారు, కానీ కొంతమంది నమ్మకం రాక ఎక్కడ టీడీపీ వస్తుందో రాదని చెప్పేసి. బట్ ఆయన ఎక్కడ కూడా ఎందుకంటే నేను చాలాసార్లు పాదయాత్రలోకి వెళ్ళాను. చాలామంది మళ్ళీ పార్టీ నుంచి వెళ్ళిపోయి పార్టీలోకి వచ్చిన వాళ్ళని కానీ కొంత పార్టీకి వర్క్ చేయకుండా కూడా ప్రిటెండ్ చేస్తూ ఆయన కలవటానికి వచ్చినప్పుడు కానీ ఎక్కడ కూడా ఆయన అంటే ద వే ఈ రిసీవ్ ఎక్కడ కూడా డిఫరెన్స్ చూపించలేదు. అందరినీ రిసీవ్ చేసుకున్నారు, చేయండి అన్న రిక్వెస్ట్ చేసుకుని పనులు చేయించుకున్నాడు, పని చేయండి, ఇలా అయితే అట్లా మనం అందరం ఒక్కళ్ళమే కాదు కదా గెలిచేది, మనం అందరం అధికారంలోకి వస్తామని చెప్పుకున్నాడు తప్పితే. నేను ఎందుకు చెప్పాను ఇవన్నీ కూడా కంపారిజను అంటే వారు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, చేసినప్పుడు అలవిగానే హామీలు ఇచ్చి తర్వాత మోసపుచ్చాడు, పాదయాత్ర చేస్తూ మిగతా లీడర్స్ అందరినీ వాడుకున్నాడు. ఇక్కడ అతను చేయలేదంటున్నాను. సో ఇది రేపు ముగింపు సందర్భంగా కూడా పాదయాత్ర మేనిఫెస్టో అలాంటిది ఏం లేదు, కానీ బట్ యువతకు సంబంధించిన కొంత పాలసీ, అది జనసేన ప్లస్ టీడీపీకి సంబంధించిన కంబైన్డ్ పాలసీని ఒకటి చెప్పబోతున్నారు. అది ఒక్కటి మాత్రం ఉంటుంది, మిగతాది మాత్రం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టు శంకారావం పూరిస్తున్నారు ఇక ఎన్నికలకి. ఎందుకంటే ఫిబ్రవరి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫిబ్రవరి ఎన్నికకి రావాలి. యువగళం మొత్తానికి ఆయన ఒక 100 మందితోనే ఒక టీం పెట్టుకున్నారు. ఆ టీం ఏంటి అంటే ఒకవైపు పాదయాత్ర నడుస్తుండగానే ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడము, ఆ టీము ప్రజల దగ్గర సమస్యలు తెలుసుకోవడం, తర్వాత ప్రజలతో లోకేష్ ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ ఎవరన్నా వినతి పత్రాలు ఇచ్చినా కానీ లేకపోతే కొన్ని చోట్ల రచ్చబండలాగా పెట్టారు కదా, అలాంటి చోట్ల వచ్చిన అభిప్రాయాలు కానీ అన్ని సమం చేసి ఏ రోజుకు ఆ రోజు డైరీ లాగా రిలీజ్ చేశారు కదా. దాని ఉద్దేశం ఏంటి, ఆయన చెప్పారు కూడా చాలా సందర్భాల్లో, ఈ టీం అంతా కలిసి మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత యువగళంలో వచ్చిన ప్రతి సమస్యని అడ్రస్ చేస్తాం, వెంటనే 100 రోజుల్లోనే ఏదో చెప్పారు అడ్రస్ చేస్తాము, మొదటి సంవత్సరంలోనే వాళ్ళ సమస్యల పరిష్కారం ఏదో సంథింగ్ అట్లా ఒక టైం బౌండ్ ఇది పెట్టారు. కొన్నిటికైతే ఆన్ ది స్పాట్ సొల్యూషన్స్ ఇచ్చారనుకోండి, పార్టీ పరంగా వాళ్ళకి పిల్లల్ని చదువులకు ఎన్టీఆర్ ట్రస్ట్లో చేయించడము, పార్టీ పరంగా ఆర్థిక సాయము, అవి చాలా లెక్కలేనని చేశారు. కానీ ఈ టీముని తయారు చేశారు కదా, సో ఆ టీము ఎన్ని సమస్యలు మనకు వచ్చాయి, ఎక్కువ ఏ టైప్ ఆఫ్ సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినాక ప్రజావాణి పెడితే మొత్తం సగం ధరణి పోర్టల్ మీదనే వస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి. అట్లా అంటే వీటిని ఏమన్నా రేపు సభలో ఇవి వచ్చాయి మాకు, వీటి మీద మా ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది, ఇట్లా ఉద్యోగాలు ఉంది ఒకటి అంటే ఉద్యోగాల కంటే కూడా ఎగ్జాంపుల్ ఉద్యోగాలు ఉంది, ఇంకా కొన్ని రైతుల సమస్యలు ఉన్నాయి. ఓవరాల్గా మాకు నోటీస్ చేసింది అంటే ఓవరాల్ తెలిసింది ఏంటంటే ఉపాధి కల్పించండి అనేది ఎక్కువ అడుగుతున్నారు మాకు, అంటే రాష్ట్రంలో ఉపాధి ఉండేటట్టు. ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు తీసుకున్నటువంటి ఇసుక పాలసీ కావచ్చు, లేకపోతే నేను స్కీములు ఇస్తున్నాను మీ డబ్బులతో బతకండి అన్నట్టే తయారైపోయింది. అంటే పరిశ్రమలు తీసుకురాలేదు, ఉన్న పరిశ్రమలు చేయడానికి పని లేకుండా బయటకి ఒకసారి వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అర్థమైంది మన స్కీమ్స్ వస్తున్నాయి, కానీ మనం నష్టపోయింది అంత. మనం ప్రభుత్వానికి ఏ స్థాయిలో పన్నులు కడుతున్నాం, గతంలో ఎంత కట్టాం, ఇప్పుడు ట్యాక్సులు పెంచిన తర్వాత ఏ స్థాయిలో కడుతున్నాం. ఆయన స్కీముల ద్వారా సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కుటుంబానికి 5 సంవత్సరాలకు 2.5 లక్షల రూపాయలు ఇస్తే కలెక్ట్ చేసిన పన్నులు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు చొప్పున ఉన్నాయి ఎక్స్ట్రా ఎక్కువ భాగంలో. అంటే ఎప్పుడు రెగ్యులర్ కట్టేది కాకుండా ఎక్కువ కట్టింది. అంటే 2.5 లక్షలు ఇస్తే 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేశాడు 5 సంవత్సరాల్లో. అంటే ఇంకా 2.5 లక్షల రూపాయలు ఎక్కువ కలెక్ట్ చేశాడు. పోనీ కడదాం ఆ డబ్బులు అనుకుంటే, పని చేసుకొని బతుకుదాం అనుకుంటే, పని చేసి కడదాం అనుకుంటే పనులు లేవు. ఇది విజిబుల్గా ఉంది కదా, కొత్త కంపెనీలు రాలేదు, ఉన్న వాటిని ఎల్లగొట్టా. పోనీ సెమీ స్కిల్ లాంటి ఏదన్నా ఏది మేస్త్రి పనులు లేదా పెయింటింగ్ వర్క్స్ అలాంటివి చేసుకుందామంటే ఇసుక పాలసీలు అన్నీ తీసుకొచ్చేసి వాటని చేయలేదు. రియల్ ఎస్టేట్ని కుప్పగొల్చారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ పెంచేసి ఎవరు చేయకూడదని చెప్పేసి. సో దీంతో ఏమైంది, డామినోస్ ఎఫెక్ట్ అదంతా ఒకటి భయం చేసి ఇట్స్ ఆల్ డామినోస్ ఎఫెక్ట్ తోటి ఏమైందంటే ఒకటి ఎఫెక్ట్ పడితే దాని మీద ఒకటి, ఇంకోటి దాని మీద ఎఫెక్ట్ పడితే దాంతో. సో దాంతో ఏమంటే లోకేష్ గారు పాదయాత్ర మొన్న జనవరిలో మొదలు పెట్టేటానికి పూర్తిగా అవగాహన వచ్చింది. మనం ఏం పోగొట్టుకున్నాము, మనం ఏం తీసుకున్నాము, ఏం పోగొట్టుకున్నాం. మనకు వస్తుంది చారాన అయితే
పోతుంది బారాన అన్నట్టు, పావలా కోడికి ముప్పావల మసాలా అన్నట్టు, వచ్చేది పావలా అయితే ముప్పావల పోతుంది అనే సంగతి అర్థమైన తర్వాత ఎక్కువ కోరుకున్నది పాదయాత్రలో వెంకటకృష్ణ గారు, మాకు ఉపాధి కలిగించండి. ఎలా కలిగిస్తారండి? ఇదిగో ఈ చెత్త పాలసీని తీసేయండి, ఉచిత ఇసుక పాలసీ మళ్ళీ తీసుకురండి, మీరు కంపెనీలు తీసుకురండి. ప్రభుత్వ ఉద్యోగాల కంటే కూడా వాళ్ళు ఎక్కువ కోరుకున్నది ఏంటంటే, మాకు ఉపాధి కల్పిస్తే ప్రైవేట్ రంగంలో మా పనులు మేము చేసుకుంటాము, మీరు ఇలాంటి శాండ్ పాలసీలు లాంటివి మార్చండి, లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన పాలసీలు మార్చండి. ముఖ్యంగా రాజధాని, ఈరోజు రాజధాని అనేది ఎక్కడుందో తెలియకపోవటం వల్ల కూడా రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా పోతున్నాయి. ఈరోజు యువత కూడా ఎక్కడైనా ఒక రాజధాని, ఒక హబ్ అనేది ఉంటే చాలా వరకు స్కిల్డ్ వర్క్ కానీ అక్కడికి వెళ్తారు. ఈరోజు అక్కడికి అది రాజధాని కూడా లేకపోయేట్లకి ఎక్కడికి పోవాలని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఎక్కువ ఇలాంటి కోరుకున్నారు వాళ్ళు. మీరు రాజధాని డిసైడ్ చేయండి అంటే, మీరు అమరావతి ఉంచుతారా? ఎస్ ఉంచుతామని చెప్పారు. ఉపాధి కల్పిస్తారా? కల్పిస్తాము. ఈ శాండ్ లాంటి స్ట్రింజెంట్ కండిషన్స్ లాంటి తీసేసి ఉచితంగా ఇస్తారా? ఇస్తాము. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తారా? ఇస్తాము. రైతుల క్రాప్ ఇన్సూరెన్స్ చేపిస్తారా? చేస్తాము. రైతుల దగ్గర నుంచి పంట కొంటే మీరు డబ్బులు గతంలో ఇచ్చినట్టుగా, ఇప్పుడు ఏమైంది తెలుసు కదా, ఇప్పుడు కొంటే 6 నెలలకు వస్తుంది, 7 నెలలకు వస్తుందో కూడా తెలియదు. అలా కాకుండా మీరు 15 రోజుల లోపే డబ్బులు ఇస్తారా? ఇస్తాము. సో వాళ్ళు ఇలాంటివి వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలు కోరలేదు వెంకటకృష్ణ గారు. ఎంటైర్ పాదయాత్రలో లోకేష్ గారిని కలిసిన రైతులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వివిధ రంగాల కుల వృత్తుల సంఘాల వాళ్ళు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ఎవరు కూడా ఎక్కడ కూడా వారు గొంతెమ్మ కోరికలు కోరలేదు. మీరు మాకు ఆ పని చేసుకునే ఎన్విరాన్మెంట్ కల్పించండి, మేము పని చేసుకొని బతుకుతాము అని అడిగారా తప్పితే, మాకు ప్రభుత్వం ద్వారా లక్షల ఉద్యోగాలు ఇప్పించండి, మీరు రాగానే డిఎస్సీలు వేయండి అని వాళ్ళు ఎక్కడ, లేదా ఇంకోటి ఉద్యోగాలు ఏమని ఎక్కువ అడగలేదు. అట్టనే అసలు అడగలేదని చెప్పలేదు. బట్ ఎక్కువ భాగం ఇలా ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టకుండా చేయగలిగినటువంటి విధానాలు ఇవన్నీ కూడా. అలాంటి విధానాలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తుంగలో దొక్కిపెట్టిండు. ఇసుక ఉంది, అందులో తప్పేముంది? ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, నీకు పోయే ఖర్చు ఏముంది? రియల్ ఎస్టేట్ సంబంధించి ఉంది, నీకు పోయేది ఏముంది? అన్ని పీఠముడులు వేసి పెట్టేసి ఆయన ముఖ్యమంత్రి గారు పీఠముడులు వేసి పెట్టేసి ఎవరికి పని లేకుండా చేసి పెట్టేశాడు. రైట్. విక్రమ్ గారు, ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరు తెచ్చుకున్నారు. మాట తప్పాడు మడమ తిప్పాడు అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే ఆయన అప్పుడు మాట తప్పని మడమ తిప్పని వంశం అని చెప్పుకున్నది కాస్త ఇప్పుడు నెగిటివ్లో స్ప్రెడ్ అయింది కదా. సో ఆ స్ప్రెడ్ అయిన పరిస్థితుల్లో లోకేష్ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాడు, లోకేష్ ఇది చేస్తాడు ఖచ్చితంగా అనే తరహాలో తను ప్రజల్ని నమ్మించగలిగాడు, ఆకర్షించగలిగాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రజల్లో ఎమోషన్స్ ఉన్నాయండి. అప్పుడు రాష్ట్రం విడిపోయి కొత్తగా మనకేమీ కేంద్రం నుంచి రావటం లేదు, విభజన హామీలు అమలు కావటం లేదు అనే దాని మీద ప్రజల్లో చాలా ఉన్నాయి. ప్రత్యేక హోదా లేదు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం ఫెయిల్ అయింది, బీజేపీ ఇవ్వటం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏదో చేస్తారనేటువంటిది ఒక ఎమోషన్ని ఆయన క్యారీ చేశాడు బాగా. అప్పుడు ఆ ప్రజల్లో అది ఉన్నది. కానీ ఇప్పుడు ఏంటంటే వివిధ వర్గాల ప్రజలు అంటే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అది చాలా స్పష్టంగా తెలిసింది. ఆయన ఒక విషయంలో మడమ తిప్పను మాట తప్పను అనే దాంట్లో ఆయన తప్పాడు అనేటువంటిది చాలా ప్రజల్లో వచ్చింది. విచిత్రం ఏంటంటే ఆయన ప్రజల ముందుకు వచ్చి ఎప్పుడు కూడా సంజాయిషి వల్ల ప్రజలకి కొన్ని సందర్భాల్లో నుండి వాస్తవాలు తెలియజేస్తే వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు. ఏ పరిస్థితుల్లో ఈ సిపిఎస్ ఇవ్వలేదు నాకు తెలియదు ఆయన ఎవరు చెప్పారు, ఆయన ఎప్పుడైనా చెప్పాడా? ఆయన తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తాడు, ఇంక వేరే వాళ్ళే చెప్తారు. ఇది కాదు ప్రజలు ఆశించేది. ఎవరైతే తమకు ప్రామిస్ చేశారో ఆయన రావాలి, ప్రజల ముందుకు రావాలి, ఏ పరిస్థితిలో తన హామీ ఇచ్చాడు, ఎందుకు అది వెనక్కి తీసుకున్నాడు అనేటువంటిది ఏ రోజైనా ప్రజలకి ఆయన వివరణ ఇచ్చాడా? ఎప్పుడు ఇవ్వలేదండి. అందువల్ల ప్రజల్లో ఏంటంటే ఆయన వైఖరి ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏంటి అనేది ఎవరికి అంతుపట్టనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒక ఇంటర్ఫేస్ అనేటువంటిది పబ్లిక్తో లేదు. పబ్లిక్తో మాట్లాడుతాం, మీడియాతో మాట్లాడతాం, తన అభిప్రాయాలు చెప్పటం, ఏదైనా కూడా ఏదో ఒక రాసి పెట్టుకున్న వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఏదో చదివేసి వెళ్ళిపోవటం తప్ప, అదేవిధంగా బటన్ నొక్కుతున్నానని చెప్పడం తప్ప ఎందుకు అసలు పరిపాలన ఏ విధంగా ఉంది, వివిధ రంగాల్లో ఏ విధంగా ఉంది. ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తున్నాండి. అంటే ఎందుకు లోకేష్ గారి పాదయాత్రని మీరు చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన పాదయాత్రలో దగాపడ్డ వర్గాలు ఆయనకి ఎదురైనవి. దగాపడ్డ వర్గాలు అంటే ఉదాహరణకి నేను అన్నీ చెప్పలేను, టైం లేదు కాబట్టి చిన్న ఉదాహరణ. ఎందుకంటే నేను ఆర్బీఐ రిపోర్ట్స్ కానివ్వండి, సిఎంఐ రిపోర్ట్స్ కానీ నేను కొంత స్టడీ చేస్తుంటా. ఉదాహరణకి అగ్రికల్చర్ ఇందాక మిత్రులు జీవీ రెడ్డి చెప్పారు,
అగ్రికల్చర్ తీసుకుంటే మన దగ్గర ఈల్డ్ తగ్గిపోయిందండి. అదేవిధంగా ఇది కూడా అంటే ఉత్పత్తి తగ్గింది, ఉత్పాదకత తగ్గింది నేషనల్ యావరేజ్ ప్రకారం. గతంలో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఎంత ఉత్పత్తి వచ్చిందో దానికంటే ఈ 2-3 సంవత్సరాలు బాగా తగ్గిపోయింది. అదేవిధంగా ఉత్పాదకత తగ్గిపోయింది. ఇటీవల ఒక అంటే గ్రౌండ్ వాటర్ మీద ఒక ఇది వచ్చిందండి, రిపోర్ట్ వస్తే నేషనల్ యావరేజ్ 2.21% ఉంటే గ్రౌండ్ వాటరు, ఇక్కడ తెలంగాణలో 8 మీటర్లు ఉందండి గ్రౌండ్ వాటర్. బట్ వేరే ఆంధ్రాలో చూస్తే 2.18 ఉంది. అంటే నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉంది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అక్కడ సరైనటువంటి డబ్బులు ఇస్తున్నారు, కానీ ఏ రంగాన్ని కూడా అభివృద్ధి పరిచేటువంటి పరిస్థితి లేదు, అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ రైతులు చెప్పుకోలేకపోతున్నారు ఎంఎస్పి వస్తుందా లేదా. అదేవిధంగా మీరు ఏంటంటే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఒక పాలసీ ఉంది, ఇది ఒక కరువు కానివ్వండి, వరదలు కానివ్వండి వస్తే వాళ్ళకి అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటిది ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఉంటే దాని బదులు బెటర్ది తీసుకొస్తామని చెప్పారు, అసలు తీసుకురాలేదు ఇప్పటి వరకు కూడా. అయితే నష్టం ఏమైనా పూరిస్తున్నారా వీళ్ళు? నష్టం పూరించట్లా. అందువల్ల ఇక్కడ ఏంటంటే పాదయాత్రలో ఖచ్చితంగా ఇవాళ దగా పడినటువంటి వర్గాలు లోకేష్ గారిని కలిసినాయి, తమ ఇబ్బందులు చెప్పారు. అదేవిధంగా సామాజిక న్యాయం. విచిత్రం ఏంటంటే సామాజిక న్యాయం పూర్తిగా అడుగంటిపోతే సామాజిక న్యాయం మేమే చేసామని చెప్తున్నారు వాళ్ళు. అది అంటే ఎంత అంటే ఎడాసిటీ అంటాం దాన్ని. అంతే ఎడాసిటీ అంటే ఆ సామాజిక న్యాయాన్ని బలి చేసి ఓకే. నేను ఈ మధ్య ఒక ఛానల్లో మాట్లాడతా, ఇవాళ ఏది ప్రతిదానికి ఏంటంటే పిడుకి బియ్యానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు గురించి ఆయన మాట్లాడతారు, మంత్రులు సంబంధించినటువంటి కీలక ప్రకటనలు అన్నీ చేస్తారంటే వైఎస్ఆర్సీపీ మిత్రుడు ఏమన్నాడంటే తప్పే ఉందండి, ఆయన అధికార ప్రతినిధి ఏదైనా మాట్లాడతారంటారు. ఎస్ నిజమే, ఏదైనా మాట్లాడతారు. కానీ ఏం ఇంప్రెషన్ ఇస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే పార్టీలో ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా లేరా? అంటే వాళ్ళే ఓనర్సా? అంటే ఒక పార్టీ ఓనర్షిప్ వాళ్ళిద్దరికే ఉందా అనేటువంటి భావన కూడా కలుగుతుందండి. ఈ పార్టీ మనది అనేటువంటి ఫీలింగ్ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి, వాళ్ళు చెప్పుకోదగింది ఏంటంటే ఈ పార్టీ మనది అనేటువంటిది. ఈ పార్టీని దూరం చేసుకున్నాం, ఈ పార్టీని ఓన్ చేసుకునేటువంటి వర్గాలు ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే ఆ ఓన్ చేసుకునేటువంటి వర్గాలు ఒకటో అరో ఉంటనే తప్ప అన్ని వర్గాలు ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. అందువల్ల ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముందు ఉన్నటువంటి ఎమోషన్స్ లేకపోవచ్చు కానీ ఇప్పుడు ప్రజల్లో, బట్ వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వాటిల్ని ఆయన చూశారు. ఇంకోటి ఏంటంటే నారా లోకేష్ గారు ఎక్కడ ప్రతి చోట నేను ప్రసంగించినప్పుడు నేను గమనించింది ఏంటంటే వాళ్ళు చెప్పిన అంశాలని ఆయన ప్రస్తావించాడు తప్ప వేరే అంశాలను ఎక్కడ కూడా ప్రస్తావించాల. వాళ్ళు చెప్పిన అంశాలనే తిరిగి ఇదిగో ఈ అంశాలను నేను అడ్రస్ చేస్తాం, అధికారంలోకి వస్తాయని చెప్పారు తప్ప ఆయన లేనిపోయిన హామీలు ఇవ్వటం లేకపోతే లేనిపోయినది చెప్పడం ఎక్కడా కూడా జరగలేదు. ఆయన ఏదైతే ప్రస్తావించారు అంశాలు, అది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, కోడికత్తి హత్య అంటే కేసు కావచ్చు, ఏదైనా కూడా. కాబట్టి ఆయన నేల విడిచి ఎక్కడా కూడా సాగు చేయలేదండి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఆదరణ ఉంటుంది, ఆయన చెప్పినవి నమ్ముతారు. ఆయన రేపు మీరు అన్నట్టుగా రేపు సభలో ఆయన ఏమి సందేశం ఇవ్వబోతున్నారు, ఏమి ఆ పాదయాత్ర నుంచి ఆయన ప్రజలకు ఏం చెప్తారనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్. మొత్తం మీద 20వ తేదీన అంటే ఎల్లుండి సాయంత్రం ముగింపు సభ, యువగళం ముగింపు దగ్గర ప్రాంతంలో జరిగే ముగింపు సభ, ఈ రెండు పార్టీల సంయుక్త సభ కూడా అవబోతోంది. చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఆ సభ మీద ఇది ఒక చారిత్రాత్మకమైన సభ అవుతుంది. అలాగే యువగళంలో 3000 కిలోమీటర్ల ప్రజా సమస్యల్ని చూసిన లోకేష్ ఇచ్చే ముగింపు దానికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిష్కారాన్ని కానీ లేకపోతే ఎలాంటి ఎజెండాని కానీ ఆయన ప్రకటించబోతున్నారు. ఆ ఎజెండా ఈ రెండు పార్టీల పొత్తులో రాబోతున్న రెండు పార్టీలకు ఒక కామన్ ఎజెండాగా కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సభకి ఎల్లుండి జరగబోయే సభకి చాలా ప్రాధాన్యం ఉంది, చాలా ఇంపార్టెంట్ సభగా చూడొచ్చు. వచ్చే ఎన్నికలకు